అందరి తల్లు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, కృపా కనికరముల తండ్రి, పరిశుద్ధుడ, జీవముల తండ్రి, జీవాధిపతి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమునకు, మీ కుమారుడును మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి ఉన్నతమైన నామమున హృదయపూర్వకంగా వందనములు, కృతజ్ఞతాస్తులు, స్తోత్రం తెలియచేస్తున్నాం తండ్రి. అపారమైన నీ ప్రేమను బట్టి, ఉన్నతమైన కృపను బట్టి ఇంతవరకు నాయన మమ్మల్ని అందరినీ సజీవులుగా నిలిపి మరొక దినాన్ని నాయన మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, శక్తిగల మీ మాటలు నాయన నేర్చుకోవడానికి మేమందరం సిద్ధపడి ఉంటుండగా నాయన చెప్పగలిగే సామర్థ్యాన్ని నాకు దయచేయండి తండ్రి. నాయన, వినగలటువంటి మనసును మాకందరికీ దయచేయమని వేడుకొంచుతున్నాం తండ్రి. నాయన, మీ మాటలు ఏందు నాయన మేమందరం లక్ష్యం ఉంచి నాయన మా పాపపు స్థితిని పరిపూర్ణంగా విడిచిపెట్టడానికి నాయన మీ కొరకు ఉన్నతంగా బ్రతకడానికి, లోకంలో జ్యోతులుగా జీవించడానికి మీరే సహాయం దయచేయమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. నాయన, కాన్ఫరెన్స్ కాల్ అనుకుంటే ప్రతి నిబిడను జ్ఞాపకం చేసుకోండి. మీ మాటల చేత తృప్తిపరచండి, సహాయం దయచేయండి. అల్పురాల్ని, అయోగ్యురాలను నాకు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయన, మీ పరిశుద్ధాత్మ సహాయము చేత మాత్రమే మీరు నడిపించమని నాయన బోధించుటకు, నాయన ధ్యానించుటకు అలాంటి మంచి మనసును కూడా అనుగ్రహించమని వేడుకొంచుతున్నాం తండ్రి. నాయన, మీ మాటల ద్వారా నాయన మీకు మహిమకరంగా నాయన మేమందరం జీవించుటకు, మా జీవితాలకు మేము దీవెనకరంగా బ్రతకడానికి మీరే సహాయం దయచేయమని సమస్త మహిమా ఘనతా ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుల వారి ఉన్నతమైన నామంన ప్రార్థించడిగి వేడుకొంచుతున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలైన మీకందరికీ కూడా క్రీస్తు వారి నామంన శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాను. ఆదికాండపు సంక్షిప్త వివరణ 198 భాగంలో మనం ముగించుకోవడానికి దేవుడు కృపనిచ్చినాడు. 198 భాగంలో మనము కొన్ని విషయాలు నేర్చుకున్నాం. బెయేర్షెబా అనే ప్రాంతం గురించిన విషయాలు నేర్చుకున్నాం. అబ్రహాం గారు ఆ ప్రాంతంలో ఒక పిచ్చుల వృక్షము నాటి నిత్యుడగు దేవుని పేరట చక్కగా ప్రార్థన చేసినట్లుగా కూడా చూసినాం. అంటే ఆనాడు భక్తులు వారు ఎంతగా కష్టపడినా, ఎంతగా శ్రమపడినా, సమస్యలు వస్తాయని తెలిసినా, ఇబ్బందులు వస్తాయని తెలిసినా, ఎలాంటి పరిస్థితులైనా సరే నిజదేవుని ప్రకటించడానికి, నిజదేవుని పరిచయించడానికి, మేము కొలిచే దేవుడు, మేము ఆరాధించే దేవుడు సజీవుడని తెలియచేయడానికి వారు సాక్షులుగా నిలబడిన వారిగా, అలా సాక్ష్యంగా కూడా కొన్ని వాటిని బలిపీఠం కావచ్చు, లేదా ఇప్పుడు ఈరోజు అధ్యాయంలో మనం చూసినట్లుగా, నిన్నటి దినమున చూసుకున్నట్లుగా పిచ్చుల వృక్షం కావచ్చు, ఏదో ఒకటిని గుర్తుగా ఉంచిన వారిగా ఉంటున్నారు. కారణం ఏమిటి అంటే నిజదేవుణ్ణి అన్యజనులకు అందరికీ కూడా పరిచయం చేయాలన్నటువంటి ఒక సదుద్దేశము అని అర్థమవుతుంది. క్రీస్తుప్రభువుని ఎరిగినటువంటి క్రైస్తవులంగా ఈరోజు నీవు నేను ఎంతమందికి మనము క్రీస్తుల వారి గురించిన సువార్తను ప్రకటించినాము, లేదా క్రీస్తు కొరకు సాక్షిగా బ్రతకగలిగినాము. శ్రమలొచ్చినా, బాధలొచ్చినా, ఎన్ని పరిస్థితులు అయినా, ఎలాంటి విపత్కర పరిస్థితులు అయినా క్రీస్తుల వారి కొరకు నిలబడినామా, పడిపోయినామా, లేదా అవసరాన్ని బట్టి దేవుని వాడుకున్నామా, వాడుకొని అవసరం తీరిపోయినంత విడిచిపెట్టిన వారిగా ఉన్నామా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము అని మనం ప్రశ్నించుకోవాలని కూడా నేర్దినమున నేర్చుకున్నాం. ప్రియులారా, ఇక్కడ నిత్యుడవు దేవుడు అంటే కన్నతండ్రి అయిన దేవుడు మాత్రమే కాదని, యేసుల వారు కూడా నిత్య దేవుడుగా, ఆయన కూడా మొదటివాడిగా కడపటివాడిగా ఉన్నాడు, మృతుడైనప్పటికీ కూడా సజీవుడిగా ఉన్నటువంటి దేవుడుగా ఉన్నాడని కూడా నేర్చుకున్నాం. అంటే యేసుల వారిలో ఆయన స్వభావంలో కానీ, ఆయన ప్రేమించే విషయంలో కానీ, క్షమించే విషయంలో కానీ, ఆయన మనస్తత్వంలో ఎక్కడా కూడా మార్పు లేదు. ఒకనాడు ఏ విధంగా అయితే ఈ లోకానికి తను ఆశ కలిగి ప్రేమతో వచ్చినాడో, ఇప్పుడు కూడా భూమి మీద ఉన్నటువంటి మనందరినీ కూడా అలాంటి ప్రేమతోనే ప్రేమించేటువంటి గొప్పదైన స్వభావం కలిగినటువంటి ప్రభువుగా యేసుల వారు ఉన్నారు. కన్న తండ్రిన దేవుడు కూడా ఉన్నాడు. అంటే వారు ఎప్పుడు కూడా మారారు. కారణం ఏమిటి అంటే
వారు నిరంతరము ఏకరీతిగా ఉన్నవారుగా ఉన్నారు. కాలాలను బట్టి, యుగాలను బట్టి, తరాలను బట్టి మార్చుకునే దేవుడిగా లేరు. కారణం ఏమిటి అంటే మన పట్ల అమితమైన ప్రేమను చూపించే దేవుడిగా ఉన్నారు. కనుకనే మనం మారి ఆయన దగ్గరికి రావాలన్నది ఆయన సంకల్పం. కనుక మన పట్ల ఒకే రీతిగా ప్రేమిస్తున్నారు, ఒకే రీతిగా క్షమిస్తున్నారు, ఒకే రీతిగా మన పట్ల కనికరాన్ని చూపిస్తున్నారు. కన్న తండ్రి అయిన దేవునిలో ఉన్నటువంటి ప్రతి గుణ లక్షణాలన్నింటినీ కూడా పరిపూర్ణంగా యేసుల వారు అవలంబించుకొని ఆ గుణాన్ని మనకు తెలియచేసినారు. ఎందుకంటే కన్న తండ్రి అయిన దేవుని ఎవరూ ఎప్పుడూ చూడలేదు కనుక సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించే దేవుడుగా ఉన్నాడు. కనుక ఆయన గురించి మనకు తెలియనప్పుడు మనం ఎలా బ్రతకాలో మనకు తెలియదు, ఎలా జీవించాలో తెలియదు, ఎలా నడుచుకోవాలో తెలియదు. అలా తెలియని మనకు తెలియచేయడానికే కన్నతండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపించినారు. కనుక తండ్రి యొక్క మనస్సు కలిగినటువంటి వ్యక్తిగా యేసుల వారు మనకు ఆయన గుణలక్షణాలన్నింటినీ కూడా మనకు తెలియపరిచిన వాడిగా ఉన్నాడు. జీవించిన కాలంలో అయినా, తర్వాత ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత కూడా ఆయన జీవించిన తీరంతటిని కూడా భక్తులు పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత వ్రాయగలిగినారు. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మనమందరము ఎలాంటి స్థితిలో ఉన్నామో ఒకసారి మనం పరీక్షించుకోవాలని, దేవుడైతే మారని దేవుడుగా ఉన్నాడు, కానీ నీవు నేను మాటికి మారుతున్నాం. సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, అనుకూలతలో ఒక మాదిరిగా, ప్రతికూలతలో ఒక మాదిరిగా అలా మారిపోతూ ఉన్నటువంటి వారిగా ఉన్నాము. కానీ అలా నడుచుకోకుండా మన దేవుడు ఏకరీతిగా ఉన్న దేవుడు కనుక మనం కూడా ఎప్పటికీ కూడా ఒకే రీతిగా ప్రవర్తించే వారిగా మనం అందరం ఉండాలని నేర్చుకున్నాం ప్రియులారా. ఈరోజు ఆదికాండపు సంక్షిప్త వివరణ 199వ భాగంలోనికి మనం అందరం కూడా ప్రవేశిస్తున్నాం ప్రియులారా. 199వ భాగం 33వ వచనాన్ని మరొక్కసారి మనం జ్ఞాపకం చేసుకుని 34వ వచనంలోకి వెళ్దాం. అబ్రహాము బెయేర్షెబాలో ఒక పిచ్చుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేశాను అని చూసుకున్నాం నేను అర్థం. అబ్రహాం గారికి ఆయనలోటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే ప్రార్థనాపరుడు అని చెప్పచ్చు. ఆయన ప్రార్థన చేసేటువంటి ఒక మంచి లక్షణం ఉంది. అజ్ఞాన కాలంలోనే ఆయన ఎంతో గొప్పగా ప్రార్థించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కొన్నిసార్లు గుర్తుగా బలిపీఠం కట్టిన వాడిగా ఉంటున్నాడు. ఇప్పుడు ఈ అధ్యాయంలో కనిపించినట్టుగా పిచ్చుల వృక్షం నాటిన వాడిగా ఉంటున్నాడు. మొట్టమొదటిగా కనాను దేశంలో నుంచి కల్దీ దేశంలో నుంచి కనాను దేశంలోనికి ఆయన ప్రవేశించిన వెంటనే షెకెము అనేటువంటి ప్రాంతంకి వచ్చినప్పుడు అక్కడ ఆయన చేసినటువంటి పనిని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండము 12వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం చూసుకున్నాం ప్రియులారా. అప్పుడు అబ్రహాము షెకెము నందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షం వద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. కనానీల మధ్యలో ఆయన చేసిన పని ఏంటి అంటే యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానం నీకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన దేవునికి ఒక బలిపీఠమును కట్టేను అని ఉంటుంది. అంటే మొదటిగా షెకెము అటువంటి ప్రాంతంలో దేవుడు ఉన్నాడు, దేవుని సన్నిధి ఉంది అని తెలియచేస్తూ కనానీల మధ్యలో ఇక్కడ బలిపీఠం కట్టిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. 8వ వచనంలోకి వచ్చేసరికి మరలా అక్కడ ఆయన ఇంకొక ప్రాంతానికి వెళ్తాడు. ఎక్కడి నుంచి? షెకెము నుంచి బేతేలు తూర్పుకున్నటువంటి హాయికి మధ్యలో అక్కడికి వెళ్ళి అక్కడ గుడారం వేసుకుని అక్కడ కూడా బలిపీఠం కట్టి దేవుని నామమున ప్రార్థన చేసినట్టుగా కనిపిస్తుంది. అంటే షెకెములో బలిపీఠం కట్టిన వాడిగా ఉంటున్నాడు, ప్రార్థించిన వాడిగా ఉంటున్నాడు. బేతేలుకు హాయికి మధ్యలో కూడా బలిపీఠం కట్టి ప్రార్థించిన వాడిగా ఉన్నాడు. 13వ అధ్యాయంలో మళ్ళీ మనం చూస్తే నెగేబు అనేటువంటి ప్రాంతానికి వెళ్తాడు. దక్షిణ పాలస్తీనాకు ఉన్నటువంటి పేరు నెగేబు అని మనం నేర్చుకున్నాం ముందటి భాగంలో. ఆ నెగేబుకి వచ్చిన తర్వాత అతను అక్కడి నుంచి మళ్ళీ ఏం చేస్తాడు అంటే ముందు కట్టినటువంటి బేతేల్కి హాయికి మధ్యలో కట్టినటువంటి ఆ గుడారం దగ్గరికి అక్కడికి మళ్ళా వచ్చి మొదట కట్టిన బలిపీఠం దగ్గరికి చేరి అక్కడ దేవుని నామమున ప్రార్థన చేసిన వాడిగా ఉంటున్నాడు. అంటే ఎందుకు బలిపీఠం కానీ పిచ్చుల వృక్షం కానీ ఇలాంటివి కడతాడు అంటే
మళ్ళా తిరిగి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో నేను దేవుని నామాన్ని పేరట జ్ఞాపకం చేసుకున్నాను, ప్రార్థన చేసినాను, ఆయన సన్నిధి ఆయన కాపుదల ఉందని అనేకులకు తెలియపరచట కొరకు ఒక గుర్తుగా నేను ఈ బలిపీఠం కావచ్చు, పిచ్చిల వృక్షం కావచ్చు ఇలా నాటినాను. తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ అదే చోట మళ్ళీ ప్రార్థించడానికి కూడా అనువుగా ఉండడం కొరకు ఆయన బలిపీఠము పిచ్చిల వృక్షం నాటినట్టుగా కనిపిస్తుంది. మళ్ళా బేతేలకు వచ్చి మళ్ళా అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ మొదటి కట్టిన బలిపీఠం చోటనే ప్రార్థన చేసినట్లుగా మనకు 13వ అధ్యాయం 4వ వచనంలో కనిపిస్తుంది ప్రియులారా. అంటే అబ్రహాం గారు చేసినటువంటి ప్రతి పనిని మనం చూసినప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆయన ఇక్కడ దేవుడు ఉన్నాడు, నిజదేవుడు ఉన్నాడు అని తెలియచేస్తూ ఒక గుర్తుగా ఏదో ఒకటి నిలబెట్టిన వాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, జీవం గలటువంటి గొప్పదైన నామం పేరట, యెహోవా అటువంటి నామం పేరట ప్రార్థన చేసిన వానిగా ఉన్నాడు. అలా తను ప్రవర్తించినాడు, తను దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికినాడు, ప్రార్థనా జీవితం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. కనుకనే వీటన్నిటినీ కూడా తన పిల్లలు చూసినారు. ఎవరు? ఇస్సాకు గారైనా, ఇస్సాకు గారు చేసింది యాకోబు గారైనా చూసినారు. కనుకనే ఇస్సాకు గారు కూడా దేవుని కొరకు ఒక చక్కటి బలిపీఠం కట్టడము, ప్రార్థన చేయడము మనకు 26వ అధ్యాయం 25వ వచనంలో కనిపిస్తుంది ప్రియులారా. ఇస్సాకు గారు కూడా తండ్రి చేసినటువంటి పని చేసినట్లుగా మనకు ఆదికాండము 26వ అధ్యాయం 25వ వచనం కనిపిస్తుంది. అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టించి దేవుని నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసేను అని ఉంది. ఇస్సాకు గారు మాత్రమేనా అనుకుంటే ఇస్సాకు గారు మాత్రమే కాదు, కానీ యాకోబు గారు కూడా ఇస్సాకు గారు చేసినటువంటి పనిని బట్టి యాకోబు గారు కూడా చేసిన వారిగా ఉంటున్నారు. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం ప్రియులారా. ఆదికాండం 33వ అధ్యాయం 20వ వచనం చూస్తే 20వ వచనం, షెకెం అటువంటి ఆ ప్రాంతానికి యాకోబు గారు వచ్చినప్పుడు అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏలోహి ఇశ్రాయేల్ అని పేరు పెట్టెను. అంటే ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని పేరు పెట్టి ప్రార్థించినటువంటి వ్యక్తిగా యాకోబు గారు కూడా కనిపిస్తున్నారు. ఇదంతా ఎలా చేయగలిగినారు అంటే యేసుల వారు యోహాను సువార్తలో ఒక చక్కటి మాట చెప్తారు ప్రియులారా. ఏమంటారు? తండ్రి ఏది చేయుట కుమారుడు చూస్తాడో అదే కానీ తనంతట తాను ఏది కూడా చేయనేడు కొడుకు. అంటే తండ్రి ఏం చేస్తాడో కుమారుడు కూడా అదే చేయడానికి ఇష్టపడినటువంటి వ్యక్తిగా ఉంటారు. అబ్రహాం గారు ఎలా అయితే ప్రవర్తించినారో, దేవునికి బలిపీఠాలు కట్టి దేవుని స్తుతించి దేవుని ఘనమైన నామమున ప్రార్థన చేసి అనేకుల మధ్యన ఒక సాక్షిగత నిలబడినాడో, అలానే ఇస్సాకు గారైనా యాకోబు గారైనా వారు కూడా అలాంటి కార్యక్రమం చేయడానికి ఇష్టపడిన వారిగా ఉన్నారు అని మనకు నేర్చుకున్నాం. ఇక్కడ తర్వాత ఆయన 34వ వచనంలో చూస్తే అబ్రహాం గారు ఫిలిస్తీయ దేశంలో అనేక దినములు పరదేశిగా ఆయన ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. మనం ఇంతవరకు అబ్రహాం గారు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చినారు అన్న విషయం కొంచెం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. ఎందుకంటే అబ్రహాం గారి ప్రయాణాల గురించి మనకు చివరిగా ప్రకటన గ్రంథం తరువాత మనకి మొదటి మ్యాప్ పాయింటింగ్లో కనిపిస్తుంది. ఏమని ఉంటుంది? అబ్రహాము ప్రయాణము చేసిన దేశములు అని ఉంటుంది. అబ్రహాం గారు ప్రయాణం చేసినటువంటి దేశములు అని. ఆ ప్రయాణం చేసినటువంటి దేశాలన్నీ కూడా ఇక్కడ చక్కగా పేర్లు వ్రాయబడి ఉంటుంది. మొట్టమొదటిగా మనం చూస్తే ఒకసారి చూద్దాం ప్రియులారా. పోనీ మ్యాప్ పాయింటింగ్ చూడకపోయినా సమయం సరిపోదనుకుని చూడకపోయినా పేర్లు రాసుకునే వాళ్ళు కొంచెం రాసుకుంటే గుర్తుంటుంది ప్రియులారా. మొదటిగా అబ్రహాం గారు ఎక్కడ నివసిస్తున్నారు అంటే మనకు అందరికీ తెలుసు, కల్దీయ దేశంలోని ఊరు అని. కల్దీయ కింద ఊరు అని పేరు కనిపిస్తుంది. ఊరు అనే దేశంలో ఆయన జీవిస్తున్నప్పుడు సర్వశక్తి గల దేవుడు ఆయన దర్శించడం, ఆయన పిలవడం, ఆయన రమ్మని చెప్పడం చూస్తాం. అలా ఎప్పుడైతే దేవుడు ఆయన పిలిచినాడో అబ్రహాం గారు పరిపూర్ణంగా విధేయత చూపించలేకపోతాడు. కారణం, దేవుడు ఏం చెప్తాడంటే నీవు నీ తండ్రి ఇంటి నుండి మొదటిగా ఏమంటాడు? 12వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడు? నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అంటాడు. నీ దేశము, బంధువులు, తండ్రి అందరినీ కూడా విడిచిపెట్టి రమ్మన్నప్పుడు అబ్రహాం గారు పరిపూర్ణంగా లోబడలేకపోతారు. కొంతవరకు మాత్రమే లోబడతారు. ఎలా అంటే
తను వస్తూ బయలుదేరి వస్తూ తన తండ్రిని, కట్టుకున్న భార్య అంటే తప్పదు, కానీ తండ్రిని విడిచిపెట్టలేకపోతాడు. తండ్రిని తీసుకొని వస్తాడు, తన సహోదరుని కుమారుడు అయినటువంటి లోతు గారిని కూడా తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చి వారు హారా అయినటువంటి ప్రాంతంలోకి వచ్చినప్పుడు అక్కడ కొద్ది కాలం నివసిస్తారు. దేవుడు చెప్పే ప్రాంతానికి పరిపూర్ణంగా విధేయత చూపించలేక కొంతకాలం హారాల్లో నివసించినట్లుగా మనకి వాక్యం సెలవిస్తుంది. ఆదికాండం 11వ అధ్యాయం 31వ వచనంలో కనిపిస్తుంది. కల్దీల ఊరి నుంచి వచ్చినప్పుడు వారు హారాన్లో నివసించినారు. హారాన్లో ఎంతకాలం నివసించినారో మనకు పరిపూర్ణంగా తెలియపోయినప్పటికీ కూడా, కానీ కొంతకాలం నివసించినారు. కొంతకాలం నివసించి అబ్రహాం గారు దేవుని మాటకు పరిపూర్ణంగా విధేయత చూపించలేక తిరిగి రాలేకపోతాడు. అక్కడే జీవిస్తుండేసరికి దేవుడు అక్కడ అబ్రహాం గారిని దీవించడం లేదు. అబ్రహాం గారిని మరలా దర్శించడం ఎప్పుడు జరిగింది అని మనం చూస్తే, అబ్రహాం గారి తండ్రి మరణించిన తర్వాత అక్కడి నుంచి వారు బయలుదేరి రావడం జరుగుతుంది. అంటే తండ్రి మరణిస్తాడు. ఎందుకంటే తండ్రి మరణించకుండా అలానే అక్కడ ఉన్నాడు అనుకోండి, దేవుడు అబ్రహాం గారిని ఎంత వాడుకున్నా తండ్రి యొక్క భక్తిని బట్టో, తండ్రి యొక్క లేదా ఆయన చూపించినటువంటి విధేయతను బట్టి అని చెప్పి తండ్రికి ఎక్కువ క్రెడిట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే తండ్రి బ్రతుకున్నంత వరకు కుమారుడు ఒకవేళ ఏ పనులు చేసినా ఎంతైనా తండ్రి అలా చేసినాడు కదా, తండ్రి నేర్పించుంటాడు అని ఎక్కువ క్రెడిట్ అంతా కూడా తండ్రికి వెళ్ళడానికి ఉంటుంది. కానీ ఇక్కడ ప్రత్యేకంగా దేవుడు అబ్రహాము గారిని స్పెషల్గా దీవించాలనుకున్నాడు, తండ్రి కంటే కూడా ఎక్కువగా, తెరాహు గారి కంటే ఎక్కువగా. ఎందుకు అంటే తెరాహు గారి కంటే ఎక్కువగా విధేయత కనపరిచింది, లోబడింది. దేవుడు దర్శించింది కూడా మొదటిగా ఎవరిని అంటే తెరాహు గారిని కాదు, కానీ అబ్రహాం గారిని. కనుక అబ్రహాం గారు పరిపూర్ణంగా విధేయత కనపరచాలి అంటే అక్కడ తండ్రి చనిపోవాలి. అలా అని చెప్పి దేవుడు చంపేసినానని చెప్పట్లేదు కానీ ప్రియులారా, కానీ వాళ్ళ నాన్న చనిపోయేంత వరకు ఇతని ప్రయాణం కొనసాగలేదు. తండ్రి ఎప్పుడైతే చనిపోయినాడో, తండ్రి ఎక్కడ చనిపోయినాడు? హారాను. అంటే కల్దీ ఊరు నుంచి అబ్రహాం గారు ఎక్కడికి వచ్చినారు అంటే హారాన్ అనేటువంటి ప్రాంతానికి వచ్చినారు. హారాన్ అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత హారాన్లో తండ్రి చనిపోయినాడు. చనిపోయిన తర్వాత అప్పుడు బయలుదేరి వచ్చినాడు కనాను దేశానికి. కనాను దేశంలోనికి వచ్చినప్పుడు అక్కడ ఏ ఊరికి వచ్చినాడు? ఇందాకనే చూసుకున్నాం, షెకేము అటువంటి ప్రాంతానికి వచ్చినాడు. షెకేము అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత షెకేము నుండి ఎక్కడికి వెళ్ళినాడు అని చూస్తే బేతేలు, అంటే బేతేలుకు హాయిక్ అంటే బేతేలు మీదుగా నుంచే వచ్చినాడు అని మనకు అర్థమవుతుంది. అలా అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చినాడు అని మనం చూస్తే ఐగుప్తు దేశానికి వచ్చినట్లుగా మనకు 12వ అధ్యాయం 10వ వచనంలో కనిపిస్తుంది. కనాను దేశంలో కరువు వచ్చినందుకు ఐగుప్తు దేశానికి వెళ్తాడు. ఐగుప్తు దేశం నుంచి మరలా అతను ఎక్కడికి వెళ్తాడు అంటే నెగేబ్ అనే ప్రాంతానికి వెళ్ళినట్టుగా అబ్రహాం తన కలిగినటువంటి సమస్తాన్ని తీసుకొని నెగేబ్కి వచ్చినట్టుగా ఇప్పుడు 13వ అధ్యాయం 1వ వచనంలో చూసుకున్నాం. అలా నెగేబ్కి వస్తాడు. మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడు? మళ్ళీ బేతేలుకు హాయికి మధ్యన కట్టినటువంటి బలిపీఠం కట్టిన చోటికి వచ్చినట్లుగా మనము 3-4 వచనాల్లో చూసుకుంటున్నాం. 13వ అధ్యాయం 3-4 వచనాల్లో కనిపిస్తుంది. అంటే మళ్ళా ఐగుప్తు నుంచి నెగేబుకు, నెగేబు నుంచి బేతేలుకు వచ్చినాడు. బేతేలు నుంచి ఆయన ఎక్కడికి వచ్చినాడు అని మనం చూస్తే హెబ్రోన్కి వచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది. ఎక్కడికి వస్తాడు? హెబ్రోన్కి అతను వచ్చినట్లుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది పిల్లారా. 18వ వచనం, 13వ అధ్యాయం 18వ వచనం. అక్కడ కూడా ఆయన బలిపీఠం కట్టినట్టుగా కనిపిస్తుంది చూడండి. అప్పుడు అబ్రాము తన గుడారం తీసి హెబ్రోన్లోని మమ్రే దగ్గరున్న సింధూర వృక్షంలో దిగి అక్కడ దేవునికి బలిపీఠం కట్టాను అంటున్నాడు. అంటే మళ్ళీ ఎక్కడికి వచ్చినాడు? బేతేల్లో నుండి మళ్ళా హెబ్రోన్కి వచ్చినాడు. హెబ్రోన్ నుంచి మనం చూస్తే 14వ అధ్యాయంలో అక్కడి నుంచి దాను అటువంటి ప్రాంతానికి మనకు వచ్చినట్లుగా కనిపిస్తుంది. 13-16 వచనాలు చూస్తే దాను అనే ప్రాంతానికి వస్తాడు. మళ్ళా చూస్తే 17వ వచనంలోకి వచ్చేసరికి మళ్ళా హెబ్రోన్కి వచ్చేస్తాడు. తిరిగి హెబ్రోన్కి వస్తాడు. హెబ్రోన్కి వచ్చిన తర్వాత హెబ్రోన్ నుంచి ఎక్కడికి వస్తాడు? గెరారు ప్రాంతానికి వస్తాడు. గెరారు ప్రాంతానికి వచ్చినట్లు మనకి 20వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. గెరార్ నుంచి మళ్ళీ ఎక్కడికి వస్తాడు? ఇప్పుడు మనం చూసుకున్నటువంటి 21వ అధ్యాయంలో బెయేర్షెబా అనే ప్రాంతంలో అక్కడ పిచుల వృక్షం నాటి నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసినాడు. అంటే మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నట్లుగా కల్దీల దేశంలోని ఊరనే ప్రాంతం నుంచి హారాన్ నుండి షెకేంకు, షెకేం నుండి బేతేలుకు,
బేతేలు నుండి ఐగుప్తు దేశానికి, ఐగుప్తు నుండి నెగేబు అనేటువంటి ప్రాంతం నుంచి మళ్ళా బేతేలుకు, తర్వాత హెబ్రోనుకు, హెబ్రోన్ నుండి దాను నుండి మళ్ళా హెబ్రోన్కి, మళ్ళా హెబ్రోన్లో కొంతకాలం తర్వాత మళ్ళా గెరారుకి లేదా ఫిలిస్తీ దేశంలోని గెరా అనే ప్రాంతం. ఆ గెరారు ప్రాంతం నుంచి ఇప్పుడు మనము చూస్తున్నటువంటి లేఖన భాగంలో బెయేర్షెబా అనేటువంటి ప్రాంతంలోకి ఆయన ప్రయాణం చేసినట్టుగా కనిపిస్తుంది. అబ్రహాం గారి ప్రయాణాల గురించి దేవుడు అదే పనిగా ప్రకటన గ్రంథం తరువాత అబ్రహాం గారి ప్రయాణాలు కానీ పౌలు గారి ప్రయాణాలు కానీ స్పష్టంగా దేవుడు రాయించడానికి గల కారణం ఏమిటి అంటే ఇప్పుడు మనం చూసుకుంటున్నాం. 34వ వచనం, అబ్రహాము ఫిలిస్తీయ దేశంలో అనేక దినములు పరదేశిగా ఉండేను అని ఉంది. ఎలా ఉన్నాడంట? పరదేశిగా ఉన్నాడు. అంటే అబ్రహాం గారు మాత్రమే కాదు ప్రయాణాలు చేసేది, ప్రయాణికుడిగా ఉన్నది పౌలు గారు మాత్రమే కాదు, వారి పరిచయలో సువార్త దండయాత్రలో ప్రయాణాలు చేసినారు. కానీ మనల్ని కూడా ప్రయాణికులము లేదా పరదేశులము లేదా యాత్రికులము లేదా అతిథులము ఇలా కొన్ని సందర్భాలలో ఈ మాటలు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ప్రస్తావించినాడు ప్రియులారా. అంటే మనకు కూడా ఆ భక్తుల జీవితాలను చూపిస్తూ వాళ్ళు ఒకచోట స్థిరంగా నివాసం ఏర్పరచుకోలేదు, వారు ప్రయాణం చేసుకుంటూనే వెళ్ళారు. ఎలా ఉన్నారు అంటే పరదేశిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంట? పరదేశిగా ఉన్నాడు అని చూస్తున్నాం. అంటే మనం అందరం కూడా ఈ లోకంలో ఎలాంటి వారమో దేవుడు మోషే గారి ద్వారా దేవుడే సెలవిస్తున్నాడు. ఒకసారి ఆ మాట చూద్దాం ప్రియులారా. లేవియకాండం 25వ అధ్యాయం 23వ వచనం. లేవియకాండం 25వ అధ్యాయం 23వ వచనం. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు, ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు అంటున్నాడు. దేవుడే సెలవిస్తున్నాడు. భూమిని శాశ్వత విక్రయించడానికి లేదు, ఎందుకంటే ఆ భూమి నాదే, మీరు ఈ భూమి మీద కాపురం అన్నటువంటి పరదేశులు అంటున్నాడు. ఇక్కడ దేవుడు ఇంత స్పష్టంగా భూమి నాది కనుక మీరు ఈ దేశానికి వచ్చినటువంటి పరదేశులు అని చెప్తున్నా కూడా ఈరోజు ఇంకా ఈ మాట తెలిసినటువంటి క్రైస్తవులుగా ఉన్న మనము కూడా ఎలా ఉన్నామంటే భూముల కోసం తగాదాలు, గొడవలు, కోర్టుల చుట్టూ తిరగడాలు, పోలీసుల చుట్టూ, స్టేషన్ల చుట్టూ తిరగడాలు, కొన్నిసార్లు భూముల కోసం చంపుకోవడాలు, కొట్టుకోవడాలు, నరుక్కోవడాలు, ఎన్నో భయంకరమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్న భూమి నాది, ఆయనదే అయినప్పుడు మనము ఈ దేశంలో ఎలా ఉన్నామంటే పరదేశులంగా ఉన్నాము. పరదేశులం అంటే ఈ దేశము మనది కాదు, ఈ దేశం మనది కాదు, పరలోకమే అన్నట్లుగా మనకు అక్కడ స్పష్టంగా మాటలోనే అర్థమవుతుంది. కానీ మనమేమనుకుంటున్నాం, ఈ లోకమే శాశ్వతం, ఈ లోకంలోనే నేను నిరంతరం కొనసాగిస్తాను, ఈ లోకంలో నేను నిరంతరము జీవిస్తాను అని మనం ఈ లోకాన్ని ప్రేమించి ఈ లోక నటన గతించిపోతుందన్న విషయాన్ని మరిచిపోయి ఈ లోక ఆశల వైపు పరిగెత్తుతున్నాం. ఈ లోకంలో ఆస్తులు సంపాదించడం కొరకు అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, దొంగతనాలు, ఒకరిని మోసగించడాలు, ఒకరిని అన్యాయం చూడాలు, ఎంతో భయంకరంగా లంచాలు తీసుకోవడాలు, ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నామంటే ఆస్తులు సమకూర్చుకోవడం కొరకు. ఎందుకంటే ఇక్కడ చక్కగా ఇల్లు కట్టుకోవాలి, చక్కగా గొప్పగా 2 అంతస్తులు కానీ 3 అంతస్తులు కానీ అలా కట్టుకోలేంటే ఒక అపార్ట్మెంటే కట్టుకోవాలి, కట్టుకుని స్థిరంగా ఉండాలి. నేను చచ్చిపోతే నా తర్వాత నా తదనంతరం నా కుమారుడు లేదా నా కుమార్తె దీన్ని అనుభవించాలి. అటువంటి ఆలోచనలోనే మనం జీవిస్తున్నాం. ఈ లోకం మనది, శాశ్వతము అనుకుంటున్నాం. కనుకనే ఎంతసేపు ఈ భూమి మీద ఉన్న వాటి కొరకు ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నాం. ఉదయం లేచిని మొదలుకొని రాత్రి పండుకునేంత వరకు, ఇంకా చెప్పాలంటే కొంతమంది రాత్రిప్పుడు కూడా పండుకోకుండా ఓటీ చేస్తారు, ఓవర్ టైం వర్క్ చేస్తారు. ఏంటంటే మాకు ఎక్కువ ఓవర్ టైం చేస్తున్నాము, పార్ట్ టైంగా అది కూడా చేస్తున్నాము, ఇంకా మేము చేస్తున్న జాబ్ కాకుండా అని. ఎందుకు ఈ ప్రయాస, ఈ కష్టము, ఈ బాధ, ఇవన్నీ ఎందుకు అంటే లోకంలో ధనం సంపాదించుకోవాలి, లోకంలో ఆస్తులు కూడగట్టుకోవాలి, లోకంలో చక్కగా ఇండ్లు ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఎందుకు లోకంలో అంటే మేము ఈ లోకంలో ఉన్నాం కదా,
ఈ లోకంలో ఉన్నాం కనుక ఈ లోకంలో వీటన్నిటిని అనుభవించాలన్న ఆలోచనలో తలంపులో ఉన్నాం. కానీ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, అనేక దినములు అబ్రహాం గారు ఎలా ఉన్నారు అంటే పరదేశిగా ఉన్నాడు. అలా అని చెప్పి అబ్రహాం గారు తను ఉన్నటువంటి కల్దీ దేశము తన సొంత దేశమని ఎప్పుడూ అనుకోలేదు ప్రియులారా, ఎప్పుడూ అనుకోలేదు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్కు చేత ఆయన సంధించబడి ఆయన ప్రయాణమై వచ్చినాడో అప్పటి నుంచి అతనికి అర్థమైపోయింది, నాది అనుకున్న నా దేశము కానీ నాది అనుకున్న ఏది కానీ శాశ్వతం కాదు అని అర్థమైంది. కనుకనే ఈ లోకంలో ఆయన ఎలా జీవించినాడో మనకి పౌలు గారు కూడా తన గ్రంథంలో చక్కగా రాస్తున్నారు. పౌలు గారు రాసిన పత్రికలో మనకందరికీ తెలిసినటువంటి మాట, ఏ మాట? పౌలు గారు రాసినటువంటి పత్రిక, హెబ్రోనుకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో అబ్రహాం గారు ఎలా జీవించినారో, అబ్రహాం గారు మాత్రమే కాదు కానీ పాత నిబంధన భక్తులందరూ కూడా ఎలాంటి ఆలోచన, ఎలాంటి తలంపు కలిగి జీవించిన వారిగా ఉన్నారు, అసలు వారు ఏ పట్టణం కొరకు వారు ఎదురు చూస్తున్నారో మనకి స్పష్టంగా పౌలు గారు రాస్తున్నారు. హెబ్రోనుకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం, ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అందుకొరకే మనిషి చేసినటువంటి నిర్మాణానికి ఏమాత్రం పునాదులు లేవు. పునాదులు అంటే మనం అనుకోవచ్చు పిల్లర్స్ వేసి నేను కట్టుకోవచ్చు, చాలా గొప్ప గొప్ప భవంతులు అనుకోవచ్చు. అవి ఒక్క నిమిషం భూకంపం వచ్చిందనుకోండి, మనం ఎంత లోతుగా పిల్లర్స్ మన పిల్లర్స్తో సహా పునాదులు కింది నుంచి మనం పిల్లర్స్తో పైకి లేపినా భవంతిని చక్కగా కూలిపోతుంది. ఎలా కూలిపోతుంది? పేక మేడలు, మనం చిన్నప్పుడు పేక మేడలు కట్టుకుంటుండే వాళ్ళం. అలా పేక మేడలు కూలిపోయినట్టుగా కనురెప్ప పాటులోని చూస్తుండగానే, కళ్ళతో చూస్తుండగానే ఛత్తీస్గఢ్లో భయంకరమైనటువంటి వర్షము, వరదలు, తుఫాను, భయంకరమైనటువంటి పరిస్థితి గత 2 సంవత్సరాలు, అంటే ఈ కరోనా కంటే ముందు 2-3 సంవత్సరాల క్రితం జరిగింది. మనము టీవీలో చూసినాం, ఇలా స్పష్టంగా చూసినాం. ఆ కొండ మీద ఉన్నటువంటి పెద్ద పెద్ద భవంతులు, పెద్ద పెద్ద ఇల్లు ఎలా కూలిపోయినాయి అంటే సేమ్ మనం చిన్నప్పుడు ఒక మేడలు ఎలా అయితే కట్టుకుంటాం, పేక మేడలు ఎలా అయితే కూలిపోతాయో అలా నీటిలో కొట్టుకొని పోతున్నాయి. చాలా భయంకరంగా కొట్టుకుపోతున్నాయి. అవి కళ్ళకి మనకు కట్టినట్టుగా, ఎందుకంటే టీవీలో చూసినా మనం రియల్గా చూడకపోయినా అది అక్కడ రియల్గా జరిగిన సంఘటనే మనకు చూపిస్తున్నాడు. అదేమీ గ్రాఫిక్ కాదు, సెట్టింగ్ చేసింది ఏం కాదు. అవన్నీ మనకు స్పష్టంగా చూస్తున్నప్పుడు అంత పెద్ద పెద్ద ఇల్లు జస్ట్ తుఫాను, వరదలు దీనికే కొట్టుకొని పోతే, భూకంపం కొద్దిసేపు దేవుడు సెలవిస్తే ఒక నిమిషము చాలు, కొన్ని సెకండ్లు చాలు, ఇంకా చెప్పాలంటే కొన్ని సెకండ్లు చాలు. ఆ కొన్ని సెకండ్లో ఎంతగా కట్టుకునేటువంటి అపార్ట్మెంట్ అయినా, ఎంతగా టెక్నాలజీ ఉపయోగించి చాలా గట్టిగా, చాలా బలంగా, ఏమాత్రం కూలిపోకుండా లేదా భూకంపాలకు కూడా తట్టుకునే శక్తి కలిగినటువంటి టెక్నాలజీ ఉపయోగించి కట్టుకున్నా దేవుడు ఆజ్ఞ ఇస్తే అవి ఒక క్షణంలో పేక మెడల మాదిరి కూలిపోతాయన్న విషయం మనకు అందరికీ తెలుసు ప్రియులారా. కానీ తెలిసినా మనం ఎలా ఉంటున్నాము అంటే, ఈ లోకంలో మనం జీవిస్తూ ఈ లోకంలో గొప్ప గొప్ప భవంతులు కట్టుకుంటున్నాం. కానీ మనం ఇంతకుముందు చదువుకుంటున్న వచనాల్లో చూసినాం, అబ్రహాం గారు బేతేలుకు హాయికి మధ్యలో ఏం చేస్తున్నాడంటే గుడారం వేసినాడని చూసినాం. హెబ్రోన్లో ఏం వేసినాడంటే గుడారం వేసినాడని చూసినాం. ఎక్కడ చూసినా ఆయన గుడారం. ఇసాక్ గారు కూడా గుడారం వేసుకొని అని ఉంది. అంటే వీరందరూ ఎందుకు గుడారాల్లో జీవిస్తున్నారు అంటే, ఇల్లు కట్టుకుంటే ఇదే మాకు స్థిర నివాసం, ఇదే మాకు శాశ్వతం అని దాని మీద మనస్సు ఉంచుతారని. భూమి మీద మనస్సు ఉంచితే పరలోకంలో దేవుడు ఇస్తా అని ఆయన సిద్ధపరిచినటువంటి ఆ పట్టణం కొరకు ఎదురు చూసే ఆలోచన ఉండదు. ఎందుకంటే ఒకదాని మీద మనస్సు పెట్టుకున్నామంటే ఇంకొక దాని గురించి మనస్సు ఉండదు. ఒక్కదాని మీద మనస్సు నిమగ్నమైనప్పుడు దాని గురించిన ఆలోచనే, దాని గురించి తలంపే ఉంటుంది. ఇంటిని బాగా చక్కగా ఒక మైసూర్ ప్యాలెస్ మాదిరి కట్టుకునే స్థితి, స్తోమత ఆనాడు అబ్రహాం గారికి కానీ, ఇస్సాక్ గారికి కానీ, యాకోబు గారికి కానీ ఉంది. చాలా గొప్పగా మైసూర్ ప్యాలెస్ని మించినటువంటి గొప్ప గొప్ప భవనాలు నిర్మించడానికి అవకాశం ఉంది. కానీ అలా వారు నిర్మించకుండా ఎందుకున్నారు అంటే, దేవుడు దేనికైతే శిల్పిగా, నిర్మాణకుడిగా ఉన్నాడో
పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడంట. అలా ఎదురు చూస్తూ వారు 13వ వచనంలో చూస్తే వీరందరూ ఆ వాగ్దాన ఫలం అంటారు. వీరందరూ అంటే మనకు హేబేలు గారు మొదలుకొని దేవుడు భక్తుల పేర్లు రాయించినాడు. అలా వీరందరూ ఎలా ఉన్నారు అంటే పరిశుద్ధులు పాత నిబంధన భక్తులు ఆ వాగ్దాన ఫలం అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకుంటున్నారు. మేము నిజంగా పరదేశులం, యాత్రికులం, యాత్ర చేయడానికి వెళ్తాం. కొన్ని టూరిస్ట్ ప్లేస్కి వెళ్తుంటాం ప్రియులారా. అన్యులైనా కానీ వారు కాశీకి, మనం చెప్పుకున్న బద్రీనాథ్కి, అలా కొన్ని ప్రాంతాలకు వెళ్తుంటారు. క్రైస్తవులుగా కొంతమంది యెరూషలేంకి వెళ్తుంటారు. యేసు వారు పెరిగినటువంటి ప్రాంతాన్ని, ఆయన చేసినటువంటి కార్యాలు కనిపించడానికి, చూడడానికి, ఆ స్థలాలు దర్శించి పరిశుద్ధ గ్రంథ లేఖనాలను మరొకసారి జ్ఞాపకం చేసుకొని సంతోషించడానికి కావచ్చు. లేదా కొంతమంది అవే పరిశుద్ధమైన స్థలాలు, అక్కడికి వెళ్తే పుణ్యం వస్తుంది అన్న నమ్మకంతో కూడా వెళ్ళేవారు ఉంటారు. అలా వెళ్ళినంత మాత్రాన మనమేం పరిశుద్ధులం కాము, కానీ అలా నమ్మకంతో కూడా కొంతమంది వెళ్తారు. అలా వెళ్ళినా ఎంతకాలం వెళ్తారు? మహా అయితే 1 నెల, అంతే కదా పిల్లలు. అంతకుమించి ఏముండం. మనం అంతకుమించి ఒకవేళ ఉండాలని ఇష్టపడి నాకు ఈ ప్రాంతం నచ్చింది, ఇక్కడ జీవించడం నాకు డబ్బు కూడా ఉంది అన్నా వాళ్ళు గెంటేస్తారు. నీకు టైం అయిపోయింది, నువ్వు తీసుకున్నటువంటి పాస్పోర్ట్ వీసాలు నీకున్నటువంటి టైం ఉంది, దీన్ని బట్టి నీ టైం అయిపోయింది నాయన, నువ్వు వెళ్ళిపో, నువ్వు విజిట్ చేయడానికి మాత్రమే వచ్చినావు ఒక యాత్రికుడిగా మా దేశాన్ని, కాబట్టి ఇక్కడ వెళ్ళడానికి వీలేదని ఆ దేశం వాళ్ళకి తరిమేస్తారు. అంటే మనము ఎక్కడికి వెళ్ళినా కొద్ది కాలం మాత్రమే ఉండవలసిన వారమే, యాత్రికులుగా ఉండవలసిన వారమే. అలా ఉన్నామని చెప్పి వారు ఒప్పుకున్నారు కనుకనే విశ్వాసముతో వాళ్ళందరూ మృతి పొందినారంట. ఏ విశ్వాసం? ఒకరోజు దేవుడు మాకు పునాదులు గల పట్టణం మాకు ఇస్తాడు, ఆ దేశాన్ని మేము స్వతంత్రించుకుంటాము కనుక ఆ దేశంకి వెళ్ళిపోతాము. ఈ లోకంలో మేము చచ్చిపోయినా పర్లేదు, ఆ దేశంలో మేము కన్ను తెరిస్తాం, ఆ దేశానికి ఒకరోజు మేము చేరుకుంటాం. కాబట్టి ఆ దేశం మాకు శాశ్వతం, కానీ ఈ దేశం మాకు శాశ్వతం కాదని వారు గ్రహించినారు కనుకనే వారు వారి స్వదేశమును వెతుకుచున్నట్లుగా విషదపరచబడుతుంది అంటున్నారు. అంటే వెతుకుతున్నారు, మా దేశం ఇది కాదు, మా దేశం ఏది అంటే పరలోకం అన్న విషయం వారు గుర్తిరిగి వెతుకుతున్నారు. ఈరోజు మనందరి ఆలోచనలో నీ దేశం ఏది అని ఎవరైనా అడిగితే మనం ఏం సమాధానం చెప్తాం చెప్పండి? నీవు ఉంటున్నటువంటి ప్రాంతం పేరు నువ్వు చెప్తావు, నేనుంటున్నటువంటి ప్రాంతం పేరు నేను చెప్తాను. అంతేకాని నీ దేశం ఏది అంటే పరలోకం అని చెప్పేవారంగా ఉన్నామా? ఒకవేళ అలా చెప్తే అవతలవాడు పిచ్చోడు అనుకుంటాడేమో, అవతలవాడు మనల్ని చూసి వెర్రోడు అనుకుంటాడేమో అని ఒకవేళ చెప్పాలని ఆశ ఉన్నా అవతలవాడికి భయపడి అలానే మనసులో పెట్టుకొని ఏం చేస్తామంటే కొన్ని రోజులకు మర్చిపోతాం. ఏదైనా మాటికి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటేనే గుర్తుంటుంది ప్రియులారా. యేసుల వారి గురించినటువంటి ఆయన చేసినటువంటి కార్యం గురించి ఎందుకు మనం ఎప్పుడు నిరంతరము కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము? ఎవరైనా ఎంతమంది గొప్ప సేవకులైనా వారందరూ వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ప్రభుల వారి గురించిన సువార్తను ఎందుకు చెప్తూ ఉంటారు? మాటికి మనకు తెలియదనా? అంటే మాటికి గుర్తు చేస్తూ ఉంటే ప్రభుల వారి త్యాగాన్ని జ్ఞాపకం ఉంచుకొని మనం కూడా అలా ప్రవర్తించడానికి ప్రయత్నం చేసి మనలో ఉన్నటువంటి దోషాలు, లోపాలు సరిచేసుకుంటామని, అలా సరిచేసుకొని పరిశుద్ధులుగా మారుతామని. ఏ బోధకుడు చెప్పినా, ఏ సేవకురాలు చెప్పినా, ఎవరు చెప్పినా నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, ప్రభుల వారి వలె జీవించాలి, ప్రభుల వారి వలె బ్రతకాలి అని ఎందుకు చెప్తారు? మాటికి వినే కొద్దీ మన మనసులో ఎప్పుడు గుర్తుండిపోతుంది. మనం పరలోకం, నా లోకం, పరలోకం అని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటేనే కదా, ఓహో నా లోకం పరలోకం కాబట్టి అక్కడికి వెళ్ళాలి, అక్కడికి చేరాలి అటువంటి ఆశతో ఇక్కడ ఈ భూమి మీద మనకున్నటువంటి జీవిత కాలంలో మనం సిద్ధపడతాం. ఏదైనా ఊరికి వెళ్ళాలి, ఒక ఫంక్షన్ ఉంది, ఫంక్షన్కి వెళ్ళాలంటే మనం ఏం చేస్తాం ప్రియులారా? ఆ ఊరి పేరు తెలుసుకుంటాం. ఆఖరికి అక్కడికి మనం కొత్తగా ఫస్ట్ టైం వెళ్తున్నా ఆ ఊరి పేరు తెలుసుకుంటాము, ఎక్కడ ఫంక్షన్ జరుగుతుందో ఫంక్షన్ హాల్ పేరు తెలుసుకుంటాము, ఆ ఏరియా, ఆ వేలో, ఆ వెళ్ళేటువంటి మార్గంలో ఏవేమైనా గుర్తులున్నాయా, స్కూల్ కానీ, చర్చి, మందిరం, ఇలా ఏవైనా కానీ ఉన్నాయా అని, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ దగ్గరన అని గుర్తులు ఏం తీసుకుంటాం చెప్పండి?
కొత్త ప్రాంతమైనా కానీ అది గుర్తుంటే ఈజీగా వెళ్ళగలమని. అలా అని మనం ఏం చేస్తాము, పెళ్ళి రేపు అంటే ఎల్లుండి సిద్ధపడం, ఈరోజే సిద్ధపడి ఈరోజే ఊరి పేరు అన్ని డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని, ఇంకా ఇప్పుడు కొత్త మనము చక్కగా రూట్ మ్యాప్ ఉంది సెల్లో, చక్కగా రూట్ చూపిస్తూ ఉంటుంది. వెహికల్ తీసుకోవడము, లేదంటే బస్సులో వెళ్ళడము, ఎలా వెళ్తున్నా కరెక్ట్గా నేను వెళ్తున్నాను లేదా అనుకుంటూ మనం వెళ్తాం. అలా బస్సులో వెళ్తున్నప్పుడు బస్సు ఎక్కిన తర్వాత ఫస్ట్ కండక్టర్ ఏమడుగుతాడు, మా మీరు ఎక్కడ దిగాలి లేదా ఏ ఊరు వెళ్ళాలి అంటాడు. అప్పుడు మనము ఎక్కిన తర్వాత మర్చిపోయినానండి, కొద్దిసేపు ఉండి చెప్తానండి అంటే ఏమంటాడు, ఏమ్మా ఎలా కనిపిస్తున్నా నేను అంటాడు. లేదండి కొంచెం మర్చిపోయినాను, కొత్తగా ఉంది పేరు అంటే ఆయన జ్ఞాపకం చేయడానికైనా ప్రయత్నం చేస్తాడు కనీసం. ఒకవేళ ఆ బస్సు ఎక్కినందుకు పోనీ ఇదే రూటా, ఈ ఊరా అని కూడా ఒకవేళ మంచి వ్యక్తి అయితే జ్ఞాపకం చేస్తాడు, అది కూడా ఓపికన్న వ్యక్తి అయితే. లేకపోతే కోపగించుకొని అమ్మా దిగు తల్లి దిగు అని చెప్పి పంపించేస్తాడు. ఎందుకు, ఎక్కిన తర్వాత మనం ఏ ఊరు వెళ్తున్నామో ఆ ఊరి పేరు మనకు జ్ఞాపకం ఉంటే అక్కడ చెప్తాము. చెప్పినప్పుడు గమ్యస్థానానికి కరెక్ట్గా అక్కడ వారు దించి, లేదా మనకు తెలియకపోయినా అమ్మ ఇదిగో నువ్వు చెప్పినటువంటి ఊరు వచ్చింది దిగు అని చెప్తారు. మనకు తెలియకపోయినా కానీ జ్ఞాపకం చేస్తారు. మనం ఊరి పేరే మర్చిపోతే ఏమనుకోద్దండి సార్ మీరే కొంచెం జ్ఞాపకం చేయండి అంటే, నీకో దండం, నీ టికెట్కో దండం, దిగు తల్లి. టికెట్ కొట్టినా కూడా ఒకవేళ అంతలోపల ఒకవేళ కొట్టడానికి ప్రయత్నం చేసినా కొట్టడులేండి, ఊరి పేరు చెప్పకుండా దిగమని చెప్పేస్తాడు మధ్యలోనే. ఎందుకు అంటే ఊరి పేరు జ్ఞాపకంలో ఉండాలి. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, ఆనాడు భక్తులందరూ కూడా వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం అందించుకున్నాడలా మరలా వెలుటకు వారికి వీలు కలిగి ఉండును అని 11వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉంది. అయితే వారు మరి శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అలా కోరుచున్నారు కనుకనే దేవుడు వారి దేవుడని చెప్పడానికి సిగ్గుపడడం లేదంట. వారి కొరకు ఒక పట్టణాన్ని సిద్ధపరిచినటువంటి దేవునిగా ఉన్నాను అని చెప్తున్నాడు. అంటే భక్తులందరూ కూడా వారు ఈ లోకంలో పరదేశులు, యాత్రికులు అన్న విషయాన్ని వారందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ వారు ఏ దేశానికి వెళ్ళాలో వారి స్వదేశంను జ్ఞాపకం ఉంచుకొని ఆ దేశానికి వెళ్ళడానికి వారందరూ కూడా సిద్ధపడిన వారిగా ఉన్నారు. వారి జీవితాల ద్వారా వారు సిద్ధపడి మరణించినప్పుడు ఖచ్చితంగా మేము వెళ్ళిపోతాం అటువంటి నమ్మకంతోనే మరణించినారు. ఈరోజు అలాంటి నమ్మకం, అలాంటి నిరీక్షణ నీకు నాకుందా? మనకుందా? నిజంగా చెప్పండి. ఇప్పుడు ఈరోజు నేను కన్ను మూస్తే ఖచ్చితంగా నేను పరదేశికి వెళ్తాను. పరదేశికి వెళ్తే నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి. అలా పరలోకానికి వెళ్ళగలను అనేటువంటి నమ్మకం మనకుందా చెప్పండి ప్రియులారా? అలా నమ్మకము కేవలము ఒట్టి మాటలతో కాదు. ఈ లోకంలో మనం సిద్ధపడాలి కదా. ఆ లోకానికి వెళ్ళడానికి సిద్ధపడితేనేగా తెలిసేది. 119వ కీర్తన రాసినటువంటి కీర్తనాకారుడు, అతను ఎవరో మనకు తెలియకపోయినప్పటికీ కూడా ఆ కీర్తనాకారుడు కూడా ఒక మాట చెప్తున్నాడు చూడండి. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను అంటాడు. 119వ కీర్తన 19వ వచనం. 119వ కీర్తన 19వ వచనం. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకము అంటున్నాడు. నేను పరదేశిగా ఉన్నాను కనుక నీ ఆజ్ఞలు నేను తెలుసుకుంటే మరుగు చేయకు నువ్వు చెప్తే నాయన ఆజ్ఞల ప్రకారం నేను జీవిస్తాను. జీవించి నీ ఉండేటువంటి ఆ లోకాన్ని నేను చేరగలుగుతాను. నీ ఆజ్ఞలు నేను మర్చిపోయాను అనుకోండి, నీ ఆజ్ఞల గురించి నేను పాటించలేదనుకో, నేను ఆ లోకానికి రాగలనా? ఈ లోకంలో పరదేశిగా వచ్చినాను కానీ ఒకరోజు వెళ్ళిపోవాలి ఈ లోకాన్ని. మనమందరం కూడా ఈ లోకానికి అతిథులుగా వచ్చినాం ప్రియులారా. కన్నతండ్రి అయిన దేవుని దగ్గర నుంచి మనమందరం ఇక్కడికి ఎలా వచ్చినాం? అతిథులుగా, పరదేశులుగా, యాత్రికులుగా వచ్చినాం. అతిథులు కూడా అంతే. ఎంతైనా కానీ వెళ్ళిన పుట్టింటి గారికి ఒక కుమార్తె వెళ్ళిందంటే, పెళ్ళైన అమ్మాయి వెళ్ళిందంటే ఎన్ని రోజులు ఉంటుంది? పెళ్ళైపోయిన తర్వాత అతిథి మాదిరి వెళ్ళాల్సిందే. పోనీ డెలివరీ అయిన తర్వాత కూడా ఎన్ని రోజులు ఉంటుంది? 6 నెలలే మహా అయితే, ఇంకా కొంతమంది 3 నెలలే. ఎంతకాలం ఉన్నా తిరిగి నువ్వు అత్తింటికి రావాలి, తిరిగి వచ్చేయాలి. అది నీ ఊరు కాదు, నీ ఇల్లు కాదు. ఏమంటారు పుట్టింటోళ్ళు, అమ్మ ఎంతైనా నువ్వు అతిథిగా వచ్చిందానివే, ఒకనాడు నా ఇంట్లో ఒక్కడే పుట్టి పెరిగినావు నిజమే, కానీ పెళ్ళైపోయింది కాబట్టి నువ్వు తిరిగి వెళ్ళిపోవాలి. అతిథిగా వచ్చిన వారంగా ఉన్నాం. ఈ విషయము అతిథిగా పరదేశులుగా ఉన్నామన్న విషయము భక్తులు తెలుసుకున్నారు. అందులో ఒక భక్తుడు దావీదు గారు.
దావీదు గారు తెలుసుకున్నారు కనుక ఆయన దేవునికి మందిరం కట్టించడానికి తన వంతుగా తన శక్తి వంచన లేకుండా విస్తారమైన బంగారాన్ని, ధనాన్ని, వస్తువులను సమస్తమును సమకూర్చి ప్రజలందరినీ ప్రేరేపించి, అయ్యా మీరు కూడా ఇవ్వండి అని చక్కగా ప్రేరేపిస్తాడు. అలా ప్రేరేపించిన తర్వాత ప్రార్థిస్తాడు. ఆ ప్రార్థనలో దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థిస్తున్నాడో మనం చూస్తే దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయం 15వ వచనం. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమై ఉన్నాము అంటున్నాడు. మా భూనివాస కాలము నీడయంత అస్థిరము, స్థిరంగా ఉన్నవాడొకడునూ లేడు అంటున్నాడు. మా భూనివాస కాలం ఎలా ఉంది అంటే నీడ అంత అస్థిరం. నీడ ఎంతసేపు ఉంటుంది? కొంతసేపే, అది వెళ్ళిపోతుంది తర్వాత. అలా అస్థిరంగా ఉంటే స్థిరంగా ఉన్న వ్యక్తి ఎవరు లేరు కనుక మేము నీ సన్నిధిలో ఎలా ఉన్నామంటే అతిథులంగా ఉన్నాము. మా పితరులందరి వలెను, అంటే ముందు తరాల్లో ఉన్న పితరులు అలానే ఉన్నారు, మేము కూడా అలానే ఉన్నాం, రాబోయే తరాల వారు కూడా అలానే ఉన్నారు. అందరూ కూడా అతిథులంగా ఇక్కడికి వచ్చినాం పిల్లారా. అతిథులుగా వచ్చినాం కనుకనే ఒకరోజు తిరిగి వెళ్ళిపోసిన వారిగా ఉన్నాం. ఇదే మాటను కీర్తనాకారుడు 39:12 కూడా దావీదు గారే ఇదే విషయాన్ని అక్కడ మరలా కోట్ చేస్తుంటారు. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం పిల్లారా. కీర్తనలు 39:12. 39వ కీర్తనలు 12. దేవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనంగా ఉండకము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను, నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను అని ఆయన కూడా దావీదు గారు మళ్ళీ ఇక్కడ కూడా మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. మరలా ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? అక్కడ వ్రాయబడిన మాటనే అంటే మరలా జ్ఞాపకం చేస్తే ఖచ్చితంగా తర్వాత తరాల వారికి, వినేవారికి, ధ్యానించే వారికి అందరికీ కూడా అర్థమైపోతుంది. అర్థమైపోయినప్పుడు మనం ఈ భూమి గురించినటువంటి, భూమి మీద ఉన్నటువంటి వేటి గురించి కానీ మనం లక్ష్యం ఉంచాం. ఇంకా ఎప్పుడు కూడా మన ఆలోచనలో ఒకటే ఉంటుంది, ఏమనంటే నేను ఈ లోకానికి యాత్రికురాలిగా, అతిథిగా, పరదేశిగా వచ్చినాను కనుక ఒకరోజు నాకు ఇచ్చినటువంటి ఈ పాత్రను నేను ముగించి వెళ్ళిపోయేటువంటి దినం ఉంటుంది. ఈ లోకపు నటన గతించును అంటాడు వాక్యంలో. అంటే ఈ లోకంలోకి నటించడానికి ఒక పాత్ర వచ్చినాం. ఏ పాత్రగా? ఒక భార్యగా కావచ్చు, ఒక తల్లిగా కావచ్చు. ఒక్కొక్కరే 4-5 పాత్రలు కూడా మనం పోషిస్తాం. ఎందుకు? ఇప్పుడు నేను నా భర్తకి భార్యగా ఉన్నాను, పిల్లలకు తల్లిగా ఉన్నాను. అమ్మా నాన్న లేరు, కానీ అమ్మ నాన్న బ్రతుకుంటే వారికి నేను ఎలా ఉంటాను? కూతురుగా ఉంటాను. అన్న చెల్లెళ్ళకి, లేదా అన్నకు కానీ, చెల్లికి, అక్కకి, వీళ్ళకందరికీ సహోదరిగా ఉంటాను. అంటే ఒక మనిషి ఈ లోకానికి కొన్ని పాత్రలు, తనకంటూ కొన్ని పాత్రలు ఇచ్చిండు దేవుడు. లేదా నటించు, ఇదో ఈ పాత్రలో ఒక భార్యగా ఉండు, కుమార్తెగా ఉండు, లేదా తల్లిగా. నువ్వు ఈ పాత్రలను నువ్వు ఎలా చేయాలి అంటే కొంతవరకే. ఇంకా నాకు ఇది సెట్ అయిపోయింది, భార్యగా నేను తల్లిగా సెట్ అయిపోయినాను కాబట్టి ఈ పాత్ర నేను విడిచిపెట్టి నేను రాను, నా బిడ్డలు ఉన్నారు కాబట్టి నేను ఎట్టి పరిస్థితులు పిలిచినా రాను అనడానికి వీల్లేదు. నరులారా తిరిగి రండి అని ఆయన ఎప్పుడైతే నిన్ను నన్ను పిలుస్తాడో ఆ పిలుపుకి లోబడి మనం వెంటనే వెళ్ళిపోవాల్సిన వారంగా ఉన్నాం. లేదు నాయన, నేను ఇంకా కొంతకాలం ఉంటాను, నేను ఇంకా ఈ పాత్రను పరిపూర్ణంగా నేను పూర్తి చేయలేదు, లేదా నాకు ఇంకా బాధ్యతలు ఉన్నాయి, నాకు ఇంకా పని ఉంది, ఇలా మనం ఎన్ని చెప్పినా ఒప్పుకుంటాడంటారా పిల్లారా? ఒప్పుకోడు. వచ్చిన వారం వచ్చినట్టుగా ఒకరోజు వెళ్ళిపోవలసిన వారంగా ఉన్నాము కనుకనే మనమందరం కూడా పరదేశులము, యాత్రికులమని గుర్తిరిగి మనము ఆత్మ సంబంధమైనటువంటి విషయాలందు దృష్టి ఉంచే వారంగా ఉండాలి. కానీ ఈ భూ సంబంధమైన విషయాలందు మనం దృష్టి ఉంచే వారంగా ఉండకూడదు. శరీరాశలన్నింటినీ విసర్జించాలి. ఎందుకంటే భూ సంబంధిగా ఉంటే భూమి మీద విషయాల గురించి ఆలోచన కలిగి శరీరాశలను తీర్చుకోవడం కొరకు అనేక ప్రయత్నాలు చేసేవారిగా ఉంటాం. అదే ఈ లోకం నాది కాదు, నేను పరదేశిని అని ఉంటే ఈ లోక ఆశలన్నింటినీ కూడా మనం ఏం చేస్తాము అంటే విసర్జించే వారిగా ఉంటాం. పేతురు గారు సెలవిచ్చినటువంటి ఒక మంచి మాటను చూద్దాం ప్రియులారా. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక
పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులైనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. అంటే ఆత్మకు విరోధంగా శరీరాశ మళ్ళీ శరీరము ఏం చేస్తుంది? ఆశలను రేకెత్తిస్తుంది. ఆత్మ శరీరమునకు, శరీరం ఆత్మకు విరోధంగా క్రియ చేస్తాయని పౌలు గారు గలతీ పత్రికలో తెలియజేస్తారు. అంటే రెండు కూడా వ్యతిరేకం. శరీరం చెప్పినట్టుగా ఆత్మ వినదు, ఆత్మ చెప్పినట్టుగా శరీరం వినదు. రెండు ఆపోజిట్. అలా ఆపోజిట్గా ఉంటుంది కనుక మనం ఏం చేయాలి అంటే, మనము చేయవలసిన పని ఏమంటున్నాడు ఇక్కడ పేతురు గారు? ఆత్మకు విరోధంగా ఉన్నటువంటి ఈ శరీరాశలను విసర్జించాలి. శరీరాశలను విసర్జించాలి అంటే మన తలంపులో, మన ఆలోచనలో మనమే ఎలాంటి వారమన్న విషయం గుర్తుంచుకోవాలి. మనం పరదేశులం, యాత్రికులం అన్న విషయము మనకు గుర్తుంటే శరీరం గురించి, ఈ లోకంలో ఉన్నటువంటి ఆశల గురించి, దేని గురించి కూడా ఆలోచన విసర్జిస్తాం. ఏముంది, పట్టు పోతే పోయింది, ఏం కాదు. ఆరోగ్యమా పాడవుతుందంట. అయితే మళ్ళీ ఏదో ఒక రోజు ఈ లోకాన్ని, ఈ శరీరాన్నే విడిచిపెట్టిపోతున్నప్పుడు ఆస్తి ఎంత, ఐశ్వర్యం ఎంత, ధనధాన్యాలు ఎంత, భోగభాగ్యాలు ఎంత, ఇవన్నీ నా శరీరమే నన్ను విడిచిపెడుతుంటే ఇదెంత అని చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాం పిల్లారా. ఆశలు రేకెత్తుంటే ఎందుకు ఆశలు కలిగి ఉండాలి? ఏదో ఒక రోజు దేవుడు పిలిచినప్పుడు వెళ్ళిపోవాలి కదా. ఆ వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ఉండే చోటుకి వెళ్ళకుండా నేను నిత్యాగ్నికి వెళ్ళిపోతుంటే ఈ ఆశలు ఎంతవరకు తీర్చుకుంటాం? ఈ భూమి మీద ఏమైనా ఎల్లకాలం తీర్చుకుంటామా? కొద్ది కాలం. కానీ ఆ కొద్ది కాలం మనం ఇష్టానుసారంగా ప్రవర్తించి ఆయన ఇచ్చేటువంటి నిత్యలోకాన్ని పోగొట్టుకొని నిత్యాగ్ని దండనకు మనం పాత్రలం అవ్వడం కంటే ఈ ఆశలు ఎంతకాలం? అల్పకాల పాప భోగం అంటారు మోషే గారు అలా అనుకున్నారంట సింహాసనం గురించి. నాకు ఈ అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే కూడా అంటాడు. అంటే అల్పకాలమే, కొద్ది కాలమే ఈ భోగం అనుభవించేదంతా. ఎంతకాలం అంటే ఎల్లకాలం కాదు, కొద్ది కాలమే. మరి కొద్ది కాలం అనుభవించే ఈ భోగాల కొరకు ఎందుకు తాపత్రయపడాలి? ఎందుకు పరిగెత్తాలి? ఎందుకు పాపము చేసి దేవుని ఎదుట దుష్టులుగా, దుర్మార్గులుగా, నీచులుగా, విశ్వాసఘాతకులుగా, భ్రష్టులుగా మనం ఎందుకు మారిపోవాలి? అలా మారిపోయి దేవుని కంటకి ఎందుకు కన్నీరు తెప్పించాలి? ఆయన మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు కదా. దినమెల్ల ఎదురు చూస్తున్నారంట. దినమెల్ల ఎవరి కొరకు? వాక్యం సెలవిస్తుంది. యెషయా గారు అంటారు, లోబడినొల్లని వారి కొరకు అంట, విధేయత చూపించే వారి కొరకు. లోబడిన వారి కొరకే అంతే. దినమెల్ల ఎదురు చూస్తే లోబడిన వారి కొరకు ఇంకా దేవుడు ఎంతగా ఎదురు చూస్తుంటాడో. ఒక తల్లి బిడ్డను స్కూల్కి పంపించినప్పుడు సాయంకాలం కొంచెం ఆ టైం 5 o'clock దాటి 6 o'clock అయిందంటే టెన్షన్ పడుతుంటుంది తల్లి. ఇంట్లోకి బయటికి తిరుగుతుంటుంది. ఇంకా చూసి వెంటనే ఫోన్ చేస్తుంది స్కూల్ యాజమాన్యానికి. ఏంటయ్యా 6 అవుతుందంటే ట్యూషన్ క్లాస్ అని చెప్తే మరొక మాట ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా, మేము ఎంత టెన్షన్ పడినాం తెలుసా అంటారు. అంటే ఉదయం పోయిన పిల్లోడు అలానే వెళ్ళిపోవడానికి వీల్లేదు, సాయంకాలం తిరిగి రావాలి. మన జీవితం కూడా అలాంటిదే. ఎందుకంటే దేవుని దృష్టికి 1000 దినములు కూడా ఒక్క దినంగా ఉన్నాయి అని వాక్యం సెలవిస్తుంది. ఒక దినం 1000 దినాలుగా ఉన్నాయి. అంటే క్షమించండి ప్రియులారా, మనకి వాక్యంలో చూస్తే ఆయన ఏమంటాడు? ఒక్క దినం 1000 దినాలుగా, ఒక దినము 1000 సంవత్సరాలు, 1000 దినాలు కాదు, 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఒక దినముగా ఉన్నాయి. కనుకంటే సంవత్సరాలే ఒక దినముగా ఉన్నాయి, ఒక దినం కూడా 1000 సంవత్సరాలు. అలా దేవుని దృష్టిలో ఇప్పుడు మనమందరం కూడా ఆయనకు దూరమయ్యి కొద్ది రోజులే, కొన్ని గంటలే తిరిగి తన బిడ్డ తన దగ్గరికి రావాలని తండ్రిగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక తల్లి అయినా తండ్రి అయినా స్కూల్కి పంపిన బిడ్డ కొరకు ఎలా అయితే ఎదురు చూస్తున్నారో అలా మన కన్న తండ్రి అయిన దేవుడు మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక ఎదురు చూస్తున్నటువంటి ఆ కన్న తండ్రి యొక్క కోరికను మనం గుర్తిరిగి ఈ భూమి మీద సిద్ధపడి తిరిగి ఆ లోకానికి వెళ్ళే వారంగా మనం అందరం కూడా ఉండాలి ప్రియులారా. ఎందుకంటే ఈ లోకము నిలువరమైనది కాదు. మనకు నిలువరమైన పట్టణము లోకంలో లేదు. నిలువరం పట్టణం మనకు ఒకటి ఉంది అంటాడు పౌలు గారు. నిలువరం పట్టణము మనకు ఉంది, మనకి ఇక్కడైతే లేదు. ఇక్కడ లేదు కానీ ఒక చోటు ఉంది. ఎక్కడ? అది పరలోకంలో. మనకి ఇక్కడ లేదు అన్నప్పుడు మరి నిలువరమైన పట్టణమే ఇది కాదన్నప్పుడు మరి ఇంతలో కనిపించి అంతలో ఆవిరివైపోయినటువంటి మన జీవితాలను మనము దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆవిరి లాంటి బ్రతుకుని గురించి జ్ఞాపకం చేసుకోకుండా ఇదే శాశ్వతం అనుకొని
నాకు ఇంకా ఇక్కడ ఎక్కువ కాలం ఆయుష్కాలం ఉందనుకొని, లేదా ఉన్న ఆయుష్కాలంలో నేను ఇష్టానుసారంగా బ్రతకాలనుకొని లోకం వైపే చూస్తూ ఇక్కడనే లోక ఆశల వైపు పరిగెత్తుతూ దేవుని చిత్తాన్ని, ఆయన ప్రణాళికను మర్చిపోతున్న వారిగా ఉంటున్నాం ప్రియులారా. మనకి నిలవరమైన పట్టణం లేదు, కానీ ఉండబోదాని కొరకు ఎదురు చూస్తున్నామంటారు పౌలు గారు హెబ్రీ పత్రికలో. ఉండబోదాని కొరకు నేను ఎదురు చూస్తున్న వారిగా ఉండాలి అంటున్నాడు. మరి నిలవరమైన పట్టణము ఏ పట్టణం అది? జీవం గల దేవుని పట్టణం, పరలోకపు యెరూషలేము. అదే పరలోకం. పరలోకం అని మనకు అందరికీ తెలుసు. నిలవరమైన పట్టణం ఏదంటే పరలోకం అని తెలుసు. పరలోకం అని తెలిసినా మనం ఇంకా ఈ భూమి మీదనే ధన ధాన్యాలు భోగ భాగ్యాలు అనుభవించడం కొరకు ఎంతగానో ప్రయాసపడుతున్నాం. కానీ పౌలు గారు చెప్పినటువంటి ఒక మంచి మాటను మనం చూసినప్పుడు, మన పౌరస్థితి ఎక్కడ ఉందో ఆయన తెలియచేసినప్పుడు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది పిల్లారా. అందరికీ తెలిసినప్పటికీ కూడా ఆ మాటను మనం నిత్యము జ్ఞాపకం చేసుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. అంటే మన పౌరస్థితి ఎక్కడుంది అంటే పరలోకంలో ఉంది. అమెరికా పౌరస్థితి పొందిన వ్యక్తికి భూమి మీద ఇండియాలో కాలు నిలబడదు. ఎందుకంటే నేను ఎవరో తెలుసా? అమెరికన్ సిటిజన్ అంటాడు, ఇంగ్లాండ్ సిటిజన్ అంటాడు. ఇతర దేశాల్లో పౌరస్థితి పొందుకున్న వ్యక్తి ఎంతగా విరైపోతారో, ఎంతగా గొప్పలు చెప్పుకుంటారో. కానీ ప్రస్తుతం అయితే ఇలా గొప్పలు చెప్పుకోలేండి ఇప్పుడైతే ప్రస్తుత దినాల్లో. ఎందుకంటే ఇతర దేశాలకు ఉంది అంటే, నువ్వు ఇతర దేశాలకు పోయినావంటే ఇంకా ఎన్ని రోగాలు తీసుకొని వస్తావో మా దేశానికి అని అసహించుకుంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ కరోనా టైంలో. కానీ ఇంతకు మునుపు, ఈ కరోనా కంటే ముందు అమెరికన్ సిటిజన్ అని చెప్పుకున్నాడంటే అతను ఎంతో గొప్పగా ఫీల్ అయ్యేవాడు, చాలా ప్రౌడ్గా. పౌలు గారు ఆనాటి కాలంలో రోమా సిటిజన్గా మారడానికి అతను చాలా గొప్పగా చెప్పుకున్నాడు. ఎందుకంటే రోమా కాలంలో ఆయన రోమా పౌరసత్వాన్ని పొందుకున్నాడు. ఫెలిక్స్ అనేటువంటి వ్యక్తి, అయ్యా నీవు నిజంగా నువ్వు రోమా పౌరసత్వం కలిగిన వ్యక్తివా అన్నప్పుడు, అవునన్నప్పుడు ఈయన ఆశ్చర్యపోతాడు. నిజమా? నేనైతే డబ్బులు పెట్టి కొన్నాను అంటాడు. కానీ నేను పుట్టుకతోనే నాకు వచ్చేసింది అంటారు పౌలు గారు. పుట్టుక నుంచే వచ్చేసింది అంటాడు. రోమా పౌరస్థితి పొందుకోవడం అంత గ్రేట్గా ఉంది. ఎందుకంటే ప్రపంచాన్ని ఏలినటువంటి 4 సామ్రాజ్యాల్లో 4వ సామ్రాజ్యం, చివరి సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం. కనుక ఆ పౌరస్థితి గొప్పగా అయితే చెప్పుకోలేదు. కానీ అక్కడ సందర్భాన్ని బట్టి పౌలు గారు ఒక రోమియోని నన్ను ఏమాత్రం కూడా విచారించకుండా కొట్టినావు కదా అని ఆ సందర్భంలో చెప్తారంతే, గొప్పగా చెప్పరు. అలా గొప్పగా చెప్తే నేను రోమా పౌరుణ్ణి అని చెప్పుకోలేదు. ఏమంటున్నాడు? మన పౌరస్థితి పరలోకమందున్నది. గొప్ప రాజ్యంలో పౌరస్థితి పొందుకున్న నేను రోమా పౌరుణ్ణి అని చెప్పుకోలేదు. కానీ కేవలం సందర్భాన్ని బట్టి నేను పౌరస్థితి పొందినా అని చెప్పిండు. కానీ అందరికీ తెలియచేస్తున్నాడు మన పౌరస్థితి పరలోకమందుంది, పరలోకమందుంది. అక్కడి నుండి ప్రభుల వారు వస్తారు కనుక మనం అందరం కూడా ఏం చేయాలి అంటే ఆ రక్షకుని నిమిత్తం మనం అందరం కూడా కనిపెట్టుకుని ఉండాలి. ప్రభుని యేసుక్రీస్తుని రక్షకు నిమిత్తం మనము కనిపెట్టుకుని ఉండాలి అని పౌలు గారు సెలవిస్తున్నప్పుడు, మరి కనిపెట్టుకుని ఉన్నామా? సిద్ధపడి ఉన్నామా? ఆయత్తపడినామా? ఆఫీస్కి వెళ్ళాలన్నా సిద్ధపడుతున్నాం, స్కూల్కి వెళ్ళాలన్నా సిద్ధపడుతున్నాం, సినిమాకి వెళ్ళాలన్నా సిద్ధపడుతుంటారు. ఏ చిన్న పనైనా చూడండి. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి వాళ్ళు ఇన్ని గంటలకు వస్తారు, ఇన్ని గంటల నుంచి వేస్తారంటే అంతకు బిఫోర్ 1 అవర్ ముందే ఉంటాం. ఎందుకంటే లైన్ ఎక్కువ ఉంటుందేమో, నిలబడాలేమో. ఏ దానికైనా చూడండి, టెస్ట్కి, కరోనా టెస్ట్ కన్నా ఏమో సింటమ్స్ కనిపిస్తుంది ఒకసారి పోయేద్దాం అని దానికి ముందుగానే వెళ్ళిపోతాం. ఎన్ని గంటల నుంచి టెస్ట్ చేస్తున్నారో అని తెలిస్తే అంతకు బిఫోరే వెళ్తాం. ప్రతిదానికి సిద్ధపడుతున్నాం మనం. కానీ ప్రభుల వారు ఆ పరలోకం నుంచి వస్తారని మనకు తెలియదా చెప్పండి? అందరికీ తెలుసు. ప్రభుల వారు తను జీవించిన కాలంలో చెప్పినారు, శిష్యులతో చెప్పినారు. దొంగ వచ్చినట్లుగా నేను వస్తాను అంటారు. ప్రభుల వారు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఆనాటి గలిలయ మనుషులందరూ కూడా ప్రభుల వారు అలా ఆరోహణం అయిపోతున్నప్పుడు చూస్తూ అలానే ఉన్నప్పుడు దేవతను దిగి వచ్చి ఏమంటారు? అయ్యా మీరు చూస్తున్నారు కదా, ఆయన ఇక్కడి నుంచి ఎలా అయితే పరలోకానికి ఆరోహణం అయిపోతున్నాడో అలానే ఒకరోజు మీరు చూస్తున్నట్టుగానే ఇక్కడికి వస్తారు అని
దూతలు కూడా చెప్పినారు, ప్రభుల వారు జీవించిన కాలంలో చెప్పినారు, నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరిచి మళ్ళా వస్తాను, ఎందుకంటే నేను ఉండే స్థలంలో మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళి అక్కడ మిమ్మల్ని కూడా నేను చేరుస్తాను. అలా ఆయన మన కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళినారు, తిరిగి వస్తారు అన్న విషయం అందరికీ తెలుసు. తెలిసినా మనం ఎంతవరకు సిద్ధపడుతున్నాం, ఎంతవరకు కనిపెట్టుకుని జీవిస్తున్నాం. కనిపెట్టుకుని ఉండాలంటే మన విశ్వాసంలో మనం బలహీనం కాకూడదు, మన ఆత్మీయ స్థితి మెరుగుపరచబడి ఉండాలి. ప్రేమలో మనము దినదినము అభివృద్ధి చెందాలి, క్రీస్తుల వారి ప్రేమను చాటించడంలో. ఇంకా చెప్పాలంటే మారు మనసు ఒక్కటి పొందితే సరిపోదు, కానీ ఇంకా మనము రూపాంతర అనుభవంలోనికి రావాలి. అంటే రూపాంతర అనుభవం అంటే క్రీస్తు వారి స్వరూపం మనలో ఏర్పడేంత వరకు మనము సిద్ధపడే వారిగా ఉండాలి. అలా మనం కనిపెట్టుకుని మనం అలా ప్రిపేర్ అయ్యి ఉంటే ప్రభుల వారు వచ్చిన వెంటనే మనం తీసుకుని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కదా ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనంలో ఈరోజు చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని ఒకసారి చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని యుండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తం. నిజంగా మనం కలిగిన రక్షణను మనం గట్టిగా పట్టుకుని విశ్వాసంలో బలహీనం కాకుండా మనం ఎదురు చూస్తూ ఉంటే ఆయన వచ్చినప్పుడు మనకు మహిమ, ఘనత, మెప్పును పొందుకుంటామని పేతురుగా సెలవిస్తారు కదా పిల్లారా. మరి అలాంటి ఆనందము, అలాంటి సంతోషము, అలా ఆయన వచ్చి మనల్ని కూడా తీసుకుని వెళ్ళి తనతో పాటు తను ఉండేటువంటి ఆ లోకానికి మనల్ని తీసుకుని వెళ్ళినప్పుడు నిత్యము యుగ యుగాలు నిత్యము ఆనందము, సంతోషము, సమాధానము, ఇంకా ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, మరణం ఉండదు, వేదన ఉండదు, కన్నీళ్ళు ఉండవు, ఏమాత్రం కూడా సమస్యలు ఉండవు, ఏమీ లేనటువంటి ఆ ఆనందకరమైనటువంటి ఆ దేశానికి మనమందరం కూడా వారసులం అవుతాం. అలా వారసులం కావాలంటే తన కొరకు కనిపెట్టుకుని ఉండాలి. కనిపెట్టుకున్నామా? దావీదు గారు అంటారు, అయ్యా తెల్లవారు ఎప్పుడవుతుందా అని కావలివాడు ఎలా అయితే కనిపెట్టుకుంటాడో నేను నీ కొరకు కనిపెట్టుకున్నానయ్యా అంటాడు. ఇంకొక భక్తుడు అంటాడు, అయ్యా నీ కొరకు నేను కనిపెట్టుకున్నానయ్యా అంటాడు. నీ కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నాను అంటాడు. అంటే వీరందరూ భక్తులందరూ కూడా ఆయన కొరకు కనిపెట్టుకుని జీవించిన వారిగా ఉన్నారు. వారు జీవించినంత కాలంలో కనిపెట్టుకుని ఉన్నారు కనుకనే వారి జీవితాలు సిద్ధపరుచుకున్నారు, వారి బ్రతుకులు మార్చుకొని దేవుని కొరకు సిద్ధపడి మరణించిన వారిగా ఉన్నారు. అలా మరణించినారు. ఇప్పుడు మన కొరకు పరదేశులు ఎదురు చూస్తూ ఉన్నారు. త్వరగా ప్రభుల వారు వచ్చేస్తే ఇక్కడికి త్వరగా తీసుకుని వెళ్తే అందరం కలిసి ఆ కన్న తండ్రి అయిన దేవుణ్ణి చూసేటువంటి గొప్పదైన మహద్భాగ్యాన్ని కలిగినటువంటి అదృష్టం కలిగించుకుంటాం కదా, పొందుకుంటాం కదా. ఆ అనుభవంలోకి మేము ఎప్పుడు రావాలి? కన్న తండ్రి అయిన దేవుని మేము ఎప్పుడు చేరాలి? నన్ను సృష్టించిన నా కన్న తండ్రిన దేవుని నేను ఎప్పుడు కళ్ళారా చూడాలని ఆశతో భక్తులందరూ కూడా ఎదురు చూస్తూ, నాదా సత్యస్వరూపు ఎందాక నువ్వు తీర్పు తీర్చుకుని ఉంటావయ్యా అని వారు ప్రాధేయపడుతున్నారు, గోజాడుతున్నారు, మొరపెడుతున్నారు. కానీ ఇంకా ఉండండి అయ్యా కొంతకాలం, ఇంకా సహదాసులు లెక్క పూర్తి కావాలి, ఉండండి అని ఆయన సర్దుకుంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. వాళ్ళేమో తొందరపడుతున్నారు. మరి ఈరోజు రాత్రే ప్రభుల వారు వస్తే నేను సిద్ధంగా ఉన్నామా? నేను సిద్ధపడి ఉన్నామా? కనిపెట్టుకుని ఉన్నామా? ఎదురు చూస్తున్నామా? ఇంకా ఎంత లేటుగా వస్తే అంత మేలు. ఎందుకంటే ఇంకా ఇష్టానుసారంగా బ్రతకచ్చు, ఇష్టానుసారంగా జీవించవచ్చు. ఇంకా కోరికలు తీర్చుకోకుండా ఇంకా చాలా కోరికలు నాకు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి. ఆ కోరికలు నేను తీర్చుకోవడానికి నాకు అవకాశం ఉండదు. కాబట్టి నేను అలా ఆయన వెంటనే రాకూడదు, ప్రభుల వారు రాకూడదు, నేను ఈరోజు చచ్చిపోకూడదు, లేదంటే ప్రభుల వారన్నా రాకూడదు, లేదా నేను ఈరోజు చచ్చిపోకూడదు. నేను ఇంకా ఈ లోకంలో ఇంకా బతకాలి. బతికేం చేస్తావయ్యా అంటే ఇంకా ఈ లోకంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి పాపాన్ని అంతటినీ చేసి జుర్రుకొని నేను ఈ లోకంలో ఇంకా భ్రష్టురాలుగా నేను జీవించాలి. బ్రతికి దేవుని కొరకు బ్రతుకుతున్నామా? ఆయుష్కాలం దేవుడిస్తే బ్రతుకుతున్నామా అంటే అలా బ్రతకం. ఆయుష్కాలం పొందుకున్నా మనం ఏం చేస్తున్నాము అంటే దేవుని కొరకు ఎదురు చూడడం లేదు, దేవుని కొరకు కనిపెట్టుకొని జీవించట్లేదు. యేసుక్రీస్తు వారి యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేటువంటి వారిగా ఉండాలని పౌలు గారు తీతు గారికి కూడా చెప్తున్నారు.
అయ్యా, మహాదేవుడు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్ష కొరకు మనం ఎదురు చూడాలంటే ఈ లోకంలో మనం ఎలా ఉండాలంటే స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతుకుతూ ఉండాలని మనకి బోధిస్తుంది కదయ్యా వాక్యం అని చెప్పి పౌలు గారు తీతు గారికి తెలియజేస్తున్నారు. మరి ఆయన కొరకు ఎదురు చూడాలి అంటే నీలో నాలో స్వస్థ బుద్ధి కలిగిన వారంగా ఉన్నామా? నీతి ఉందా? భక్తి ఉందా? ఆయన వచ్చినట్టు ఆయన ఎదుర్కొనే గుంపులో మనం ఉండగలిగేటువంటి సామర్థ్యము, అంత భక్తిలో మనము ఆ శక్తి కలిగిన వారంగా ఉన్నామా? ఏమీ లేకుండానే మనం ఎలా ఉన్నాము అంటే ఈ లోకమే శాశ్వతం అనుకుని జీవించే వారిగా మనం అందరం ఉన్నాం పిల్లారా. కానీ భక్తులందరూ మాత్రం పాత నిబంధన భక్తులైనా క్రొత్త నిబంధన భక్తులైన వారందరూ వారికి ఒక చక్కటి విషయం తెలిసిపోయింది. మేము ఈ లోకంలో పరదేశులం, మా లోకం ఈ లోకం కాదు, మేము పరలోకం నుంచి వచ్చిన వారం, మా నివాస స్థలం తండ్రి ఉండే చోటు, తండ్రి నుంచి మేము వచ్చినాం, తరతరం నుంచి మాకు నివాసస్థలం ఆయనే కనుక అక్కడి నుంచి వచ్చిన వారం కనుక తిరిగి అక్కడికి వెళ్ళాలి అంటే ఆ దేశం జ్ఞాపకం ఉండాలి అంటే నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. జ్ఞాపకం ఒక్కటి చేసుకుంటే సరిపోదు, సిద్ధపడి ఉండాలి. మనము చక్కగా వెళ్ళే వారంగా ఉండాలి. సిద్ధపాటు కలగకుండా ఉండకుంటే వేస్ట్ పిల్లారా. పూరి సిద్ధపడినంత మాత్రాన సరిపోదు. సిద్ధపడిన మనము క్రీస్తుల వారిని ఎదుర్కొనే వారిగా ఉండాలంటే ఆయన వల్లే జీవించాలి. అంటే నేను సిద్ధపడినాను అని చెప్పి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తున్న ప్రియులారా, మనం హైదరాబాద్కి వెళ్ళాలని నువ్వు సిద్ధపడినావు, మన ఇంకొక ఫ్రెండ్ కూడా సిద్ధపడింది, లేదా నేను నా ఫ్రెండ్ సిద్ధపడినాం, బస్ స్టాండ్ వరకు వచ్చినాం, చక్కగా రెడీ అయినాం, లగేజ్ తీసుకున్నాం, ఆటో ఎక్కి బస్ స్టాండ్ వరకు వచ్చిన తర్వాత బస్ స్టాప్లో కూడా కూర్చున్నాం. ఎక్కడ హైదరాబాద్ అనేటువంటి బోర్డు అనేటువంటి ఆ స్టేజ్లో కూడా కూర్చున్నాం. ఏ ప్లాట్ఫామ్ దగ్గర ఉందో ఆ ప్లాట్ఫామ్ దగ్గర కూర్చున్న తర్వాత హైదరాబాద్ బస్సు వచ్చి ఆగినప్పుడు అందరూ హైదరాబాద్ బస్సు ఎక్కుతున్నారు. పక్కన ఉన్న ఫ్రెండ్ కూడా అంటున్నాడు, హైదరాబాద్ బస్సు వచ్చింది, వెళ్దాం రా అని పిలుస్తుంటే వెళ్ళు వస్తానని చెప్పి అలానే కూర్చొని ఉంటే పక్కన ఫ్రెండ్ ఎక్కేసినాడు. బస్సు బయలుదేరుతుంది, మూవ్ అవుతుంది, డ్రైవర్ వచ్చినాడు, కండక్టర్ వచ్చినాడు, రా అని పిలిస్తే వస్తున్నా అనుకుంటూ అలానే చూసుకుంటూ ఉంటే వెళ్ళాం. బస్సు కూడా మూవ్ అయిపోయింది, బయలుదేరిన తర్వాత అలానే చూసుకుంటూ ఉంటే వెళ్ళం. ఇంకా వెళ్ళే వ్యక్తికి టాటా చెప్తూ ఉంటే నేను హైదరాబాద్కి వెళ్ళిపోయినాను అని ఫీల్ అయితే పిచ్చోళ్ళు అంటారు. ఎందుకంటే నువ్వు ఇంటి దగ్గర నుంచి ఏ ఉద్దేశంతో బయలుదేరినావు? హైదరాబాద్కి వెళ్ళాలి అన్న ఆలోచనతోనే సిద్ధపడినావు ఓకే, సిద్ధపడినంత మాత్రం సరిపడదు. బస్ స్టాండ్ వరకు వచ్చినావు ఓకే, ఆ ప్లాట్ఫామ్ దగ్గర కూర్చున్నావు ఓకే, కానీ నువ్వు బస్సులో ఎక్కాలి. ఇంకొకటి, బస్సులో ఎక్కిన వ్యక్తి కూడా ఖచ్చితంగా హైదరాబాద్లో దిగుతాడు అనడానికి వీలేదు. ఎందుకంటే ఇప్పుడు మా మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ మధ్యలో చాలా ప్రాంతాలు వస్తాయి. ఫస్ట్ జడ్చర్ల వస్తుంది. జడ్చర్ల వచ్చిన వెంటనే టక్కుమని దిగేసి తను చక్కగా మళ్ళీ ఆటో ఎక్కి మళ్ళీ ఇక్కడికి వస్తే హైదరాబాద్కి వెళ్ళినట్లు కాదు, అది ఒక స్టాప్ మాత్రమే. మళ్ళీ దాని తర్వాత షాద్ నగర్, శంషాబాద్, ఇలా కొన్ని స్టేజ్లు ఉన్నాయి, కొన్ని ప్రాంతాలు వస్తాయి. ఆ ప్రాంతాల్లో దిగితే కూడా హైదరాబాద్ రాదు ఎక్కిన వ్యక్తికి కూడా. ఎప్పుడు వస్తుంది అంటే చివరిగా హైదరాబాద్ అనేటువంటి ఆ బోర్డు లేదా ఆ పట్టణానికి చేరి మహాత్మా గాంధీ బస్ స్టాప్లో ఆ బస్సు ఆగి అక్కడ దిగినప్పుడు, లేదా హైదరాబాద్లో మనం ఏదైనా ఏ స్టేజ్లో దిగాలని ఉంటే అది చార్మినార్ కానీ లేదా కోటి కానీ ఏదైనా కావచ్చు, అమీర్పేట్, ఇలా ఎక్కడైనా మనం దిగినప్పుడు హైదరాబాద్లో చేరినాం అని వస్తుంది మనం దిగవలసిన చోటు. అంతేగాని మనం ఎక్కడో దిగవలసి ఉండి వేరే ప్రాంతంలో దిగినా హైదరాబాద్ బస్సు ఎక్కినా ప్రయోజనం లేదు. బస్సు ఎక్కకున్న వ్యక్తి ఇక్కడే ఉన్న ఇతనికి ప్రయోజనం లేదు. ఎక్కిన స్టేజ్ చేరేంత వరకు అతను అలానే కూర్చొని ఆ స్టేజ్ వచ్చిన తర్వాత తను ఎక్కడైతే దిగాలో అక్కడి వరకు అతను ఓపికతో కనిపెట్టుకుని ఎదురు చూసి ఆ ప్రాంతం వచ్చిన దిగేంత వరకు అతను కూడా తన ప్రాంతానికి తను వెళ్ళవలసిన గమ్యానికి చేరినట్లు కాదు. అంటే ఈరోజు ఈ మాట ద్వారా మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసుల వారు వస్తున్నారని బాప్తిస్మం అక్కడ తీసుకున్నాను, సిద్ధపడినాను అనుకుంటే సరిపోదు. కానీ క్రీస్తుల వారు ఇక్కడ
యేసుల వారి ద్వారానే మనము ఆ బస్సు ఎలా కనిపిస్తుంది అంటే యేసుల వారి ద్వారానే మనము నిత్యత్వానికి నిత్యలోకానికి చేరగలం. ఎందుకంటే ఆయనే మార్గం అని చెప్పినాడు. నేనే మార్గము సత్యము జీవం, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి దగ్గరికి చేరలేడు అన్నాడు. కనుక ఎక్కినాం, మంచిగా ఉంది, యేసుల వారిని నమ్ముకున్నాం, విశ్వసించినాం, బాప్తీసం తీసుకున్నాం, ఎక్కినాం. కానీ ఎక్కిన తర్వాత ఎంతవరకు అంటే అది ఒక స్టేజ్, అంటే 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, అలా నేను కొద్ది కాలం నేను కొనసాగించినాను. ఆయనతో సంబంధం కలిగి ఉన్నాను, ఆయన చూపిన మార్గంలో బ్రతికినాను, అంతవరకు బ్రతికినాను. కాబట్టి ఖచ్చితంగా నేను పరలోకానికి చేరుతాను, నేను చేరవలసిన గమ్యస్థానం పరలోకం, అక్కడికి చేరుతాను అనుకుంటే పొరపాటు. ఎంతకాలము నేను 5 సంవత్సరాల 10 సంవత్సరాల ప్రభులో ఉన్నా అనేది కాదు ముఖ్యం. దేవుడు చూసేది చివరిగా నువ్వు మరణించే సమయానికి, నేను మరణించే సమయానికి మనము ప్రభు వారిలో ఉన్నామా లేదా. బస్సులోనే ఉండాలి. ఎక్కడి వరకు? మనం దిగవలసిన గమ్యస్థానం వరకు బస్సులోనే ఉంటేనే మనము హైదరాబాదులో దిగగలము. అలానే యేసుప్రభు వాళ్ళలో ఉంటేనే అక్కడి వరకు చేరగలం. అలా అని చెప్పి చిన్నగా బస్సుగా పోల్చింది అనుకోవద్దండి ప్రియులారా, అర్థం కావడానికి చెప్పినాను అంతే, మళ్ళీ వేరుగా అనుకోవద్దండి. కానీ చివరి వరకు మనం ప్రభుల వాళ్ళలో ఉంటే ఖచ్చితంగా పరలోకం చేరుతాం ప్రియులారా. కనుక మనమందరం కూడా ఈ లోకంలో పరదేశులం, యాత్రికులు మన విషయాన్ని గుర్తిరిగి సిద్ధపడడం మాత్రమే కాదు, చివరి శ్వాస వరకు క్రీస్తుల వారిలో మనము నిలిచి ఉంటే ఖచ్చితంగా మనము మన లోకమైనటువంటి, మన దేశమైనటువంటి, ఆ పునాదులకైనటువంటి ఆ పరలోక పట్టణానికి మనమందరం కూడా వారసురాండ్రుగా ఉంటామని దేవుడు తన మాటల ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు ప్రియులారా. దేవుని కృపను బట్టి ఆదికాండం 21వ అధ్యాయం ముగించుకోవడానికి దేవుడు కృప చూపించినాడు. మనము 21వ అధ్యాయంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే 21వ అధ్యాయంలో మనం ఏం నేర్చుకున్నాము అంటే, దేవుడు అబ్రహాం గారు అంతకుముందు అధ్యాయంలో అంటే 20వ అధ్యాయంలో తనకు పిల్లలు లేకపోయినా అబీమెలెకు గారికి, తన దాసులకు, అక్కడ ఉన్నటువంటి వారికి గర్భాలు తెరవాలని వారి నిమిత్తం ఎప్పుడైతే ప్రార్థించినాడో అప్పుడు తన భార్యకు గర్భం తెరవబడింది అని 21వ అధ్యాయంలో దేవుడు దర్శించి తన నిర్ణయ కాలంలో శారమ్మ గారిని జ్ఞాపకం చేసుకొని ఆమె ముసలి ప్రాయంలో ఒక చక్కటి కుమారుని పొందుకున్నట్లుగా మనకి మొదటి నుంచి మనం చూస్తే 4 వచనాల్లో కనిపిస్తుంది. అలా పుట్టిన తర్వాత ఆ కుమారుడికి సున్నతి కూడా చేసి చక్కగా పేరు ఇస్సాకు అని పెట్టడం. తర్వాత మనకి 6వ వచనంలో శారమ్మ గారు దేవుని మహింపరిచి దేవుని గురించి గొప్పగా చెప్పి ఆయన్ని ఘనపరచడం, ఆయన్ని స్తుతించడం కూడా చూస్తాము 6-7 వచనాల్లో. తర్వాత 8వ వచనం నుంచి చూస్తే ఎప్పుడైతే ఇస్సాకు గారు పాలు విడిచిపెట్టినారో అక్కడ ఆ దినానే అబ్రహాం గారు గొప్ప విందు చేసినట్లుగా చూస్తాం. అదే రోజున ఇష్మాయిల్ గారు కూడా ఇస్సాకు గారిని ఎగతాళి చేస్తే వెంటనే ఆ మర్నాడే ఇష్మాయిల్ గారిని పంపించడం చూసినప్పుడు బెయేర్షెబా అరణ్యంలో వారందరూ కూడా వారు వెళ్ళిపోయి అక్కడ ఆ ప్రాంతంలోనే హాగర్ కుమారుడైనటువంటి ఇష్మాయిల్ గారు జీవించడం మనకి 21వ వచనం వరకు, పారాను అరణ్యంలోనే వారు జీవించినట్లుగా ఇష్మాయిల్ గారు కూడా ఐగుప్తు దేశం నుంచి ఒక స్త్రీని వివాహం చేసుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. 14వ వచనం నుంచి చూస్తే 21వ వచనం వరకు ఇష్మాయిల్ గారి యొక్క స్థితి, హాగర్ గారితో దేవుడు మాట్లాడడం, దేవుని దూత ద్వారా మాట్లాడి వారికి ఏ కొరత అయితే ఉందో ఆ కొరతను తీర్చడం మనం చూస్తాం. నెక్స్ట్ 22వ వచనం చూస్తే గెరార్ రాజు అయినటువంటి అబీమెలెకు గారు అబ్రహాం గారికి దేవుడు తోడుగా ఉన్నాడన్న విషయము, దేవుడు తన పట్ల ఎంతో గొప్ప కార్యాలు చేస్తున్నాడన్న విషయం అంతా కూడా తెలుసుకొని ఆయన ఇతనితో సమాధాన పడడానికి, ప్రమాణం చేసుకుని నిబంధన చేసుకోవడానికి తిరిగి ఇక్కడికి రావడం మనం చూస్తాం. 22వ అధ్యాయం నుంచి మనకి 32 వచనాల వరకు మనకు కనిపిస్తుంది. అబ్రహాం గారు కూడా ఒక చక్కగా బావిని త్రవించడం, ఆ బావి నేనే త్రవించడానికి కూడా గుర్తుగా 7 గొర్రెపిల్లలను కూడా ఇవ్వడం చూస్తాం. అలా వారిద్దరి మధ్యలో కూడా ఒక నిబంధన, ఒక ప్రమాణం వారిద్దరు కూడా చేసుకొని అబీమెలెకేమో తన ప్రాంతాన్ని తను వెళ్ళిపోయినట్టుగా చూస్తాం. అబ్రహాం గారు మాత్రం బెయేర్షెబాలోనే ఉన్నట్లుగా కనిపిస్తుంది. 33-34 వచనాల్లో అబ్రహాం గారు నిత్య దేవుడైనటువంటి యెహోవా పేరట ఆయన ప్రార్థన చేసి ఆ బెయేర్షెబా అయినటువంటి అన్యజనులు నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతంలో జీవం గల దేవుడు ఇక్కడ ఉన్నాడు అని ఒక పిచ్చిల వృక్షము నాటి, సాక్ష్యంగా నాటి
దేవుని ఘనమైన నామం పేరట ప్రార్థన చేసిన వాడిగా ఉన్నాడు. అలా ఉండి ఆ దేశంలోనే పరదేశిగా ఉన్నాడు. ఎందుకంటే ఈ లోకంలో నేను పరదేశిని, యాత్రికుణ్ణి అన్న విషయం అబ్రహాం గారికి తెలిసింది కనుక ఆ ప్రాంతంలోనే పరదేశిగా ఉన్నాడు. కానీ తను సొంత ఇల్లు కట్టుకొని ఇదే నాకు నిత్యము ఉండేది, ఇదే నాకు స్థిర నివాసం అనుకోలేదు. ఎందుకంటే ఈ లోకపు నటన ఒకరోజు గతించిపోతుంది. నా పౌరస్థితి పరలోకమందు ఉంది, నిలవరమైన పట్టణము నాకు ఇక్కడ లేదు, పరలోకమందు ఉంది అన్న విషయాన్ని ఆయన గ్రహించిన వాడిగా ఉన్నాడు కనుక ఆయన పరదేశిగా జీవించినాడు. ఈ మాటలు వింటున్నటువంటి మనమందరం కూడా ఈ లోకంలో పరదేశులంగా మనము జీవించేవారిగా ఉండాలి. ఈ లోకం గురించి కానీ ఈ లోకపు ఆశల వైపు కానీ మనం చూడక ఇదంతా కూడా అల్పకాల పాప భోగమే కనుక ఈ పాప భోగాన్ని అనుభవించడం కంటే క్రీస్తుల వారి కొరకు నేను నిందైనా పడతాను, శ్రమలైనా అనుభవిస్తాను, కష్టాలైనా ఎదుర్కొంటాను, ఎలాంటి పరిస్థితి నాకు ఎదురైనా నేను ప్రభుల వారి కొరకు చివరి శ్వాస వరకు నేను ప్రభుల వారిలో నిలిచి ఒకవేళ నా ప్రాణం ముందు పోయినా సరే లేదా ప్రభుల వారి రాకడ జరిగినా సరే రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది. అంతవరకు నేను ప్రభులో నిరంతరము జీవించి ఆయన కొరకు ఒక సాక్షిగా నేను జీవిస్తాను. అబ్రహాం గారు సాక్షిగా బ్రతికినప్పుడు నేను కూడా అలాంటి సాక్ష్యము, అంత గొప్ప భక్తి జీవితం నేను బ్రతకకపోయినా నేను కూడా నాకు దేవుడిచ్చినటువంటి ఆ సామర్థ్యం కొలది నేను ప్రభుల వారి కొరకు సాక్షిగా ఉండి ఆయన ఘనమైనటువంటి కార్యాన్ని ఇతరులకు ప్రకటించి బోధించి కొందరినైనా రక్షించేటువంటి వ్యక్తిగా నేను ఉంటాను. నేను కూడా ప్రభుల వారు వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొనే గుంపులో నేను ఉంటాను అటువంటి ఒక మంచి నిర్ణయం తీసుకొని, ఆ నిర్ణయం తీసుకోవడం గొప్ప సంగతి కాదు, కానీ ఆ నిర్ణయానికి మనం కట్టుబడి మన జీవితాలు కూడా ఆ విధంగా మార్చుకున్నప్పుడు ఖచ్చితంగా మనము ప్రభుల వారిని ఎదుర్కొనే వాళ్ళలో మనమందరం ఉంటాం. కనుక అలాంటి కృపను, అలాంటి ధన్యతను దేవుడు మనకందరికీ కూడా దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, కృపగల తండ్రి, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన పాదముల కొందరం నాయన, ఇంతవరకు నాయన మీ కృప చేత అబ్రహాం గారు నాయన తను జీవించినటువంటి కాలంలో పరదేశులుగా, యాత్రికులుగా, అతిథులుగా ఉన్నటువంటి విషయంని మాకందరికీ జ్ఞాపకం చేసినారు తండ్రి. అబ్రహాం గారు మాత్రమే కాదు, కానీ భక్తులందరూ నాయన ఆ విధంగానే జీవించినారు కనుకనే ఈరోజు పరదేశులుగా నాయన మరి ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు నాయన మరి వారందరూ కూడా నాయన ఆ లోకంలో మా కొరకు ఎదురు చూస్తున్న వారిగా ఉంటున్నారు. ఎదురు చూస్తూ నాయన మేమందరం వచ్చిన తర్వాత పరలోకాన్ని స్వతంత్రించుకోవాలని, కన్నతండ్రి అయిన దేవుని చూడాలని ఆశతో కనిపెట్టుకున్న వారిగా ఉంటున్నారు. ఈ లోకంలో జీవించినంతకాలం వారు సిద్ధపడినారు, కనిపెట్టుకుని ఉన్నారు, వారి జీవితాలు పరిపూర్ణంగా మీకు సమర్పించుకున్నారు. కనుకనే పరలోకానికి వారసత్వం పొందుకున్న వారిగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది ఆయన. కనుక మేము కూడా అలాంటి స్థితిని, అలాంటి ధన్యతను, అలాంటి గొప్పదైన భాగ్యాన్ని మేము పొందుకోవాలంటే మేము కూడా చివరి శ్వాస వరకు అయినా మీ కొరకు కనిపెట్టుకునే జీవితం, మీలో నిలిచి ఉండే జీవితం, మీ యందు భయభక్తి కలిగే జీవితం మేమందరం జీవించడానికి సహాయం దయచేయండి తండ్రి. లోకంలో ఉన్నటువంటి వేటి వైపు మేము పరిగెత్తేవారిగా ఉండక, వేటిని ఆశించేవారిగా ఉండక, వేటిని అనుభవించాలని శరీర ఆశల వైపు మొగ్గు చూపేవారిగా మేమందరం ఉండకుండా, మేమందరము ఈ లోక సంబంధం కాదు, మేమందరం పరదేశం పరలోకం సంబంధం కనుక పరలోక సంబంధమైన విషయాలన్నీ మేము దృష్టి ఉంచాలి, పైన వాటి అన్నీ మేమందరం కూడా దృష్టి నిలపాలి అటువంటి ఆలోచనతో, నిరీక్షణతో మేమందరము ఈ భూమి మీద జీవించడానికి సహాయం దయచేయమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. నేను వినబడిన ప్రతి మాటను బట్టి మీకే వందనాలు తండ్రి. మీ మాటల ప్రకారం మేమందరం ప్రవర్తించలాగున సహాయం దయచేయండి తండ్రి. నాయన ప్రపంచంలో ఉన్నటువంటి అనేకులకు నాయన మేమందరం మాదిరికరంగా ఉండలాగున మీరే కృప చూపించండి. అనేకులు నాయన మీ వైపు నడిపించి బిడలంగా మేమందరం జీవించలాగున సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీ కృప చేత ఆదికాండ 21వ అధ్యాయం నాయన మరి ముగించుకోవడానికి నాయన మీరు ఇచ్చినటువంటి గొప్పదైన అవకాశాన్ని బట్టి మీకే వందనాలు చెల్లిస్తూ, మీ చిత్తమైతే రేపటి దినం నాయన ఆదికాండం 22వ అధ్యాయంలోనికి మేమందరం ప్రవేశిస్తుంటుండగా మీ పరిశుద్ధాత్మ సహాయం చేత నడిపించమని కూడా ప్రాధేయపడుతున్నాం తండ్రి. కనుక ఇంతవరకు మేము విన్నటువంటి మాటలను నాయన నిర్లక్ష్యపరచుకోక మీ మాటల ప్రకారంగా జీవించుటకు మీరే సహాయం దయచేయమని సమస్త మహిమా ఘనతా ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ మా ప్రభును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి ఉన్నతమైన నామమున ప్రార్థించడిగి వేడుకొంచుతున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు వారి నామమున మీకందరికీ కూడా
శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా. థ్యాంక్ యూ.